ప్రతి ఒక్కరు కూడా తలలోంచిదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తలలోంచిదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఇంతవరకు నాయన నీ దాసును మీరు నిలబెట్టుకుని, నాయన నీ శక్తివంతమైన మాట నీ దాసును నోటను మీరు ఉంచి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఇక్కడ నిలబడుతున్న నేను పూర్తిగా నిష్ప్రయోజకుడు, నలుపుడు నాయకుడు, ఎందుకు పనికిరాని వాడని యథార్థంగా నిధులు నొప్పుకుంటున్నాను. ప్రజల్ని వారు పనినీది ప్రభ, మీరు మాత్రమే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని ప్రార్థన చేస్తూ ఈ సమయం అంతటిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమె. ఒకసారి అందరము కూడా రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వాళ్ళ ఉదయకాల సమయంలో నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన దైవజనులకు, అలాగే వారి కుటుంబానికి, చేరొచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే వేదికని అలంకరించిన దైవజనులందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతవరకు శక్తివంతమైన మాటలు మనందరము కూడా వింటూ వచ్చాం. నమ్మిన వాళ్ళందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? రైట్. నాకున్న సమయాన్ని బట్టి నేను ముగిస్తాను. నాకున్న సమయాన్ని బట్టి ఒక చిన్న మాట త్వరితంగా మీకు తెలియచేసి, చాలాసార్లు మీరు ధ్యానించిన వాక్య భాగాన్ని ఉదయకాల సమయంలో మీకు నేను పరిచయం చేసి త్వరగా నేను ముగిస్తాను. చాలా కాలం క్రిందట ఒక మందిరం ఉందంట. ఒక మందిరంలో చాలామంది విశ్వాసులు ఇలాగ మీకులాగానే కూర్చుని ప్రతి వారము కూడా దేవుడి నామాన్ని ఆరాధించుకుంటూ వస్తున్నారు. ఇలా ఆరాధిస్తున్న సమయంలో పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటే వెనక నుంచి ఒక ఆయన వెళ్ళిపోతూ వెనకాల కూర్చున్నాడంట. ఆయన పరిస్థితిని చూస్తేనే చాలా దయనీయంగా ఉంది. చూడడానికి వస్త్రాలు అవి కూడా మాసిపోయి అక్కడిక్కడ కూడా అడుక్కునే వాళ్ళగా కనిపించాడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాడిని చూసేసరికి మనకు అర్థమైపోయే పరిస్థితుల్లో వాడున్నాడు. చూశాడు, వెనకాల వచ్చి కూర్చున్నాడు. గెడ్డమది కూడా బాగా పెరిగిపోయింది. వెనకాల కూర్చుంటే పాస్టర్ గారికి ఒక ఇంత భయం వేసింది. ఎందుకనంటే అలాంటి వాళ్ళు ఎవరో తెలియనప్పుడు వెనకాల వచ్చి కూర్చుంటే వీడు ఏమన్నా చేస్తాడో, లేకపోతే మీటింగ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పి భయంగా ఉన్న పరిస్థితుల్లోనే వాడు కూర్చున్నాడు. ఎవరితోనేం మాట్లాడలేదు. పాస్టర్ గారు ప్రసంగం చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. మీటింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత, ఆదివారం సాధారణంగా మీ అందరికీ కూడా తెలుసు, మీటింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎదురుకొస్తే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు కదా. సో అలాగా అందరూ కూడా ప్రార్థన చేయించుకోవడానికి వస్తూ ఉంటే వాడు కూడా లైన్లో వస్తూ ఉన్నాడు. ఎదరికి వస్తూ ఉంటే ఒక్కొక్కరు మీద పాస్టర్ గారు చేతుల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాడికి భయం వేసింది, ఏదైనా అడుగుతారేమో అని చెప్పేసి ఏం చేయాలో కూడా అర్థం కాక బలిపీఠం దాకా వచ్చిన తర్వాత ఆ బలిపీఠం దగ్గర మోకరించి ఇలా దండం పెట్టి ఏం మాట్లాడాడో తెలియదు కానీ సైలెంట్గా ఒక మాట చిన్నగా మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో ఏంటో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. సర్లే వెళ్ళిపోయాడు కదా, ఎవరిని ఏం అనలేదు కదా అని చెప్పి వీళ్ళు గమ్ముగా ఉన్నారు. ఏం మాట్లాడు ఏం కాట కూడా వాడి కోసం మాట్లాడలేదు. సరే, ఆ వారం అంతా కూడా గడిచిపోయింది. రెండో వారం వచ్చాడు. రెండో వారం కూడా పాస్టర్ గారు ప్రసంగం చెప్తుంటే మీటింగ్ ఆరాధన అయ్యే టైంలో వాడు వచ్చి కూర్చున్నాడు. సరే, మళ్ళీ వీడు వచ్చాడు అని చెప్పేసి అనుకున్నాడు. ఎవరితోనూ కూడా వాడి కోసం ప్రస్తావించలే. ఈయన పనిని చూసుకుంటా ఉంటే రెండో వారం కూడా వాడు ఎదరికొచ్చాడంట. ఎదరికొచ్చి ప్రార్థనలో ఏమడుగుతారో అన్న భయంతో, లేకపోతే పాస్టర్ గారు వీడు ఏం చేస్తాడన్న భయంతో ఈడున్నాడు. వాడు ఏం జరుగుతుందని వాడి ఇంటెన్షన్తో వాడుంటే వాడు ఎదరికొచ్చి మోకరించి ఇలా దండం పెట్టి ఏదో మాట్లాడి ఎవరికి అర్థం కాలేదు, సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఇలాగా ఒక 4-5 వారాలు కంటిన్యూస్గా జరుగుతొచ్చింది. ఒక 6-7 వారాలు జరుగుతొచ్చిన తర్వాత 7వ వారం 8వ వారం వచ్చింది. మీటింగ్ జరుగుతూ ఉంది. వాడు వెనక్కి వచ్చి కూర్చుంటాడని చెప్పేసి ఈయన అనుకున్నాడు. వాడు ఆ వారం రాలే. ప్రతి వారము కూడా వచ్చే వ్యక్తి ఆ రోజున రాకపోతే, ప్రతి వారము కూడా కంటిన్యూస్గా వచ్చే వ్యక్తి ఆ రోజున రాకపోతే అందరికీ కూడా నోటీస్ అవుతారు కదా. అలాగే మీటింగ్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు కుర్రోళ్ళు పిలిచి అడిగాడంట, అరే ప్రతి వారం కూడా ఒకడు వచ్చేవాడు కదా, వెనకాల కూర్చునేవాడు, ఎదరికొచ్చి దండం పెట్టి ఏదో అనుకుని వెళ్ళిపోయేవాడు, వాడు ఈ వారం రాలేదు. అసలు వాడు ఎవడు, సంఘం కోసం ఏదైనా కనుక్కోవడానికి వచ్చాడా, వాడి పరిస్థితి ఏంటి, వాడి ప్రొఫైల్ ఏంటంటే కొన్ని కనుక్కుని రండి అని చెప్పేసి అంటే ఈ కుర్రోళ్ళు వెళ్ళారు. చర్చిలోంచి వెళ్ళి 1 గంట 2 గంటల తర్వాత వచ్చి పాస్టర్ గారితో ఇలా మాట్లాడడం మొదలు పెట్టారు. పాస్టర్ గారు, వాడి పేరు జాన్ అంటండి. వాడి పేరేంటి? జాన్ అంట సార్. సో కాబట్టి వాడికి ఎవరు లేరంట సార్. వాడు చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారంట. వాడు అనాథగా ఉంటున్నాడంట. అక్కడిక్కడ ఎవరైనా ఏదైనా పెడితే తింటాడంట. ఏదైనా పని చెప్తే నమ్మకంగా చేస్తాడంట. ఏ దొంగతనాలు కానీ అలాంటివి ఏమి చేసే పరిస్థితి కాదు. అయితే మొన్న వారం మనం చర్చుకొద్దాం అనుకునే టైంకి, మీటింగ్ వస్తా ఉన్న టైంలో ఎవడో వెనకాల నుంచి బండి మీద తాగేసి వచ్చి వాడికి గుద్దేశాడంటండి. వాడికి కాలుకి దెబ్బ తగిలేసింది. వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారన్నారు. ఏ హాస్పిటల్ అంటే పలానా హాస్పిటల్ అని చెప్పారు. ఆ హాస్పిటల్లో ఈ పాస్టర్ గారికి తెలిసిన ఆయన ఉంటే వెంటనే ఫోన్ చేశారు. పలానా జాన్ అనే వ్యక్తి మీ హాస్పిటల్కి వచ్చారంట కదా అని చెప్పేసి తెలిసిన ఆయనకి ఫోన్ చేస్తే, జాన్ మీకు తెలిసిన ఆయన పాస్టర్ గారు అని చెప్పేసి అన్నారు. అవును నాకు తెలుసు, మన చర్చకు వచ్చేవాడంటే ఇన్ని రోజులు అయింది వాడిని జాయిన్ చేస్తే, ఒక 4 రోజుల పైన అవుతుంది. వాడి కోసం ఎవరు కూడా అడిగిన వాళ్ళు లేరు, ఎవరు కూడా వాడి కోసం వచ్చిన వాళ్ళు లేరు. కనీసం మీరన్నా వాడి కోసం అడిగారు. వాడి కోసం ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. వైద్యం అయితే జరుగుతుంది కానీ వాడి కోసం ఎవరైనా వస్తే వాడి కోసం ఎవరైనా బాధ్యత తీసుకుంటారని చూస్తున్నాం. సరే మీరు వస్తున్నారంటున్నారు కదా రండి అని చెప్పేసి అంటే ఈ పాస్టర్ గారు కుర్రోళ్ళు తీసుకుని
హాస్పిటల్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి వెంటనే చెప్పిన మాట ఏంటంటే, జాన్ నీకు అంత బాగా ఎలా తెలుసు? నేను పేరు చెప్పిన వెంటనే నువ్వు టక్మని వాడి కోసం చెప్పావంటే, నాకే కాదు పాస్టర్ గారు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాడి పేరు తెలుసు అన్నారు. అదేంట్రా, ఎంత వాడి పేరు తెలుసుకునేటట్లుగా హమ్మింగ్ వస్తుంది, ఎంత వాడి పేరు తెలుసుకునగలిగినట్లుగా ఎంత ఆశ్చర్యకార్యం వాడి పట్ల ఏం జరిగింది అని చెప్పేసి అంటే, ఏమో తెలియదు పాస్టర్ గారు, వాడు వచ్చిన తర్వాత చాలా మార్పులు హాస్పిటల్లో జరిగాయి. వాడిని ఒక వార్డులో పెట్టాం. ఆ వార్డు అంతా కూడా ఎప్పుడు కూడా ఏడ్పులతోటి పెడబొబ్బులతోటి ఉండే పరిస్థితి. అయితే వాడు వచ్చిన తర్వాత ఏడ్చిన వాడు కనిపించట్లే. సరే వాడు ఏదో చేసుంటాడు అని చెప్పేసి మేము అందరం కూడా అనుకున్నాం. 2-3 రోజులకి తెలిసింది వీడు రావడం వల్ల ఈ మార్పు జరిగిందని. సరే చాలా ఎక్సైట్ అయ్యారు పాస్టర్ గారు, వెనుకున్న కుర్రోళ్ళు కూడా, వీళ్ళు ఎంత విషయం ఉందా అని చెప్పేసి అనుకుని వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి చూద్దాం అన్నారు. వీళ్ళ బ్యాచ్ అంతా కూడా కలిపి వాడి దగ్గరికి వెళ్తా ఉంటే, ఎప్పుడైతే జాన్ దగ్గరికి వీళ్ళందరూ కూడా వెళ్తా ఉన్నారో, అలాంత దూరంలో వాడు ఉన్నాడు. పాస్టర్ గారిని చూసి వెనకాల ఎంతో వచ్చే కుర్రోళ్ళందరినీ కూడా చూసి చాలా సంతోషించి, పాస్టర్ గారు నా కోసం వచ్చారా, నన్ను పలకరించడానికి వచ్చారా అని చెప్పేసి అని దగ్గరికి తీసుకున్న తర్వాత పాస్టర్ గారు వచ్చిన తర్వాత, నాయనా నీ పరిస్థితి ఏంటంటే, సార్ నాకు పరిస్థితి సార్, అమ్మ నాన్న లేరు సార్, నాకు ఇలాంటి పరిస్థితి అంటే, నన్ను ఎవడో గుద్దేశాడని మీ దగ్గరికి వస్తూ ఉంటే అని చెప్పేసి విషయాలన్నీ కూడా చెప్పడం మొదలు పెడితే అప్పుడు పాస్టర్ గారు ఈ మాట అడిగారంట, నీ ప్రొఫైల్ అంతా నాకు ఆల్రెడీ పిల్లలు చెప్పారు, ఆ విషయం కొంచెం పక్కన పెడితే అసలు నువ్వు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా విషయాలు జరిగాయి అంటున్నారు, ఏదేదో గొప్ప మార్పు జరిగింది అంటున్నారు, ప్రతి ఒక్కరూ కూడా నీ కోసం చెప్తా ఉంటే వెంటనే రెస్పాండ్ అవుతున్నారు, అసలు ఏం జరిగిందో చెప్పు, అసలు ఏంటి విషయం ఏంటంటే, అప్పుడు వీడు చెప్పడం మొదలు పెట్టాడు. అదా పాస్టర్ గారు, నేను చెప్తాను కొంచెం ఓపికగా వినండి. నాకెవరూ లేని టైంలో, నేను అనాథగా బ్రతుకుతున్న టైంలో ఎవరో ఒక ఆయన పనిస్తానంటే నేను పని చేయడానికి వెళ్ళానండి. ఆ రోజున నా చేత పని చేయించుకుని, అంతవరకు డబ్బులు ఇచ్చిన వాడు ఎవడో నా కోసం ఏదో చెప్పాడని చెప్పేసి అని ఆ రోజు నన్ను డబ్బులు ఇవ్వకుండా నన్ను నెట్టేశారు సార్, నన్ను కొట్టి తరిమేశారు సార్. నాకు చాలా బాధ అనిపించింది. ఏ తప్పు కూడా చేయకుండా నా మీద నిందపడినందుకు నాకు బాధ అనిపించి, ఎందుకు వచ్చిన జీవితం, నా కోసం ఆలోచించేవాళ్ళు లేడు, బాధపడేవాళ్ళు లేడు, ఎందుకు వచ్చింది బ్రతుకు, చచ్చిపోదామని నేను వెళ్తా ఉంటే నేను నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే మీరు ప్రసంగంలో చెప్పడం ఈ మాట నేను విన్నాను, నీ భారము యెహోవా మీద మోపినప్పుడు ఆయన నిన్ను ఆదుకుని నీ ప్రాణానికి నెమ్మదినిస్తాడు అనే మాట నేను మీ వాక్యం ద్వారా విన్నాను సార్. ఆ మాట విన్న తర్వాత నేను వెనకాల వచ్చి కూర్చున్నాను. ఆ టైంలో మీరు మాట్లాడుతూ వచ్చారు, నీకు ఏ చింత ఉన్నప్పటికీ నీ చింత ఆయన మీద వేస్తే నీకు నెమ్మదిస్తాడని. ఆ టైంలో నాకు ప్రార్థన ఎలా చేయాలో తెలీదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను వచ్చి వెనకాల కూర్చున్నాను. ఆ మాటలు విన్న తర్వాత నాకు నెమ్మది అనిపించింది, ధైర్యం అనిపించింది. ఆ మాటలన్నీ కూడా విన్న తర్వాత ప్రార్థన చేయించుకోవాలనే ఆశ వచ్చింది. అందరూ కూడా మీ దగ్గరికి వస్తుంటే మీరు ఏం అడుగుతారో తెలియక భయం వేసింది. అయితే నేను ప్రార్థన ఎలా చేయాలో తెలీదు, ఏం ప్రార్థన చేయాలో తెలీదు. బలిపీఠం దగ్గరికి వచ్చి మోకాళ్ళేసి దండం పెట్టుకుని ప్రార్థన చేశాను కదా, ఏమన్నానో తెలుసా, నాకు ప్రార్థన ఏం చేయాలో తెలియదు కాబట్టి మోకరించి ఇలాగే అన్నాను, యేసయ్యా నేను వచ్చాను, నన్ను చూడవా, యేసయ్యా నేను వచ్చాను, నన్ను చూడయ్యా. ఇదే మాట మాట్లాడాను సార్. మాట్లాడి వెళ్ళిపోయాను అంతే. నేను ఇంకా ప్రార్థన ఏం చేయలే, నాకేం చేయాలో తెలియదు కాబట్టి. 2వ వారం వచ్చాను, వాక్యం అంతా విన్నాను. ఈసారి నెమ్మది కొంచెం పెరిగింది. మరలా వచ్చి యేసయ్యా నేను వచ్చాను, నన్ను చూడవా అని చెప్పేసి అడిగాను సార్. అలా 7 వారాలు వచ్చాను. ప్రతి వారం అదే ప్రార్థన చేస్తూ వచ్చాను. అయితే మొన్న వారం వచ్చే టైంకి 2 రోజుల ముందు నన్ను ఎవడో గుద్దేస్తాడు, నన్ను హాస్పిటల్లో పెట్టేశారు. జరిగిన విషయం ఏంటో తెలుసా, హాస్పిటల్లో పెట్టేసిన తర్వాత నేను చూశాను, నాకు వైద్యం చేశారు, సరే కాలుకి చిన్న కట్టు కట్టారు, పెట్టేశారు. ఆ రాత్రి నాకు బాగా గుర్తుండి 9:30-10 అవుతుంది. ఆ టైం అంతా కూడా నా కాల్లోంచి బ్లీడ్ అవుతా ఉన్న విషయం నాకు తెలుస్తూ ఉంది. దగ్గరికి కేకలేద్దామంటే ఎవరు కూడా లేరు. చుట్టూ వార్డంతా కూడా చూశాను. ప్రతి పేషెంట్ దగ్గర ఎవరో ఒకరు సహకరించడానికి ఉన్నారు, కానీ నా బెడ్ దగ్గర నాకు సహకరించడానికి నాకు ఎవడు కూడా లేడు. అటు ఇటు కూడా చూసుకున్నాను, బాధ అనిపించింది. కొంచెం మంచినీళ్ళు ఇచ్చేదానికి కూడా నాకు ఎవరు కూడా లేరు. ఏం చేయాలో కూడా అర్థం కాలే. కాల్లోంచి బ్లీడ్ అవుతున్న విషయం నాకు అర్థమవుతుంది, రక్తం కారుతున్న విషయం నాకు అర్థమవుతుంది. అటు ఇటు కూడా తిరగలేని పరిస్థితి, లేచి కాళ్ళు పట్టుకోలేని పరిస్థితి. 10 అయిపోతుంది టైం. నర్సుని కేకేశాను, నర్సు నా దగ్గరికి రాలే. 10:30కి లైట్లన్నీ కూడా కట్టేశారు. అలా ఏడ్చుకుంటూనే పడుకున్నాను, అలా ఏడ్చుకుంటూనే ఉన్నా. నిద్ర అయితే పట్టలేదు, కానీ కంట్లోంచి నీళ్లు కారుతా ఉన్నాయి. ఏడుస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కరిని చూసి అమ్మా ఎవరైనా రండి అని చెప్పేసి అంటే, నాకు దెబ్బలు తగలడాన్ని చూసి, నా వాళ్ళకం చూసి ఎవరు కూడా నా దగ్గరికి రాలేదు. అలా అయిపోయింది టైం అంతా కూడా. 12:30 అవుతుంది. అలా ఏడ్చుకుంటూ పడుకున్నా. నిద్ర అయితే పట్టలేదు, కానీ కళ్ళు మూసుకుని అలా ఏడ్చుకుంటూ ఒక పక్కకు తిరిగి అలాగే తల ఒక పక్కకు పెట్టుకుని పడుకుంటే ఆ రాత్రి నేను స్పష్టంగా చూడగలిగానండి. ఇదిగో ఈ వార్డ్ అంతా కూడా గొప్ప వెలుగుతో నింపబడ్డాను చూశాను. నేను ఎప్పుడు కూడా చూడలేదు అంత వెలుగుని. ఒక గొప్ప వెలుగుతో నింపబడ్డాను నేను చూశాను. ఒక వ్యక్తి నా పక్కన నిలబడి ఇలా మాట్లాడడం మొదలు పెట్టాడండి. ఒక వ్యక్తి నా పక్కన నిలబడ్డాడు, స్పష్టంగా నాకు కనబడుతున్నాడు. ఎవరనేది నాకు తెలియదు, కానీ ఒక గొప్ప వెలుగుతో నా పక్కన నిలబడి, జాన్ ప్రతి వారము కూడా నీ దగ్గరికి, నువ్వు నా దగ్గరికి వచ్చి యేసయ్యా నేను వచ్చాను, నన్ను చూడవా అనేవాడవు కదా. జాన్ ఈ రాత్రి నువ్వు ఏడవడం చూసి నేను వచ్చానయ్యా నీ దగ్గరికి, నన్ను చూడవా, నేను వచ్చాను జాన్ నీ దగ్గరికి,
నన్ను చూడవా. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడాడో తెలియని ధైర్యం నాకు వచ్చిందండి. నా కాళ్ళు ముట్టాడండి, నాకు స్వస్థత వచ్చిందండి. స్వస్థత వచ్చిన తర్వాత రోజు నుంచి నేను ఏడవడం మొదలు పెట్టలే. మీరు అడిగారు కదా నువ్వు వచ్చిన 2 రోజుల నుంచి ఏదో గొప్ప మార్పు ఉందిరా అని. నేను ఖచ్చితంగా చెప్తాను సార్, నేను ఈ వార్డులోకి రావడం వల్ల మార్పు రాలే, నా యేసయ్య ఇక్కడికి రావడం వల్ల మార్పు వచ్చింది. గట్టిగా సభ కొడితే నామాన్ని కనపరుద్దాం. ఈ రోజున ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డ, దేవుని సంగమా, నీకు నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఒకటే. ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితుల్లో, ఈ ఉదయకాల సమయంలో ఏ ఇంటెన్షన్తో, ఏ పరిస్థితుల్లో, ఏ ఆలోచనతో, ఏ బాధతో, ఏ శ్రమతో, ఏ కష్టంతో ఇక్కడికి వచ్చావు నాకు తెలియదు, కానీ హృదయపూర్వకంగా చేతులు జోడించి యేసయ్యా నేను వచ్చాను, నన్ను చూడవా నువ్వు అడగలిగితే నీతో పాటు రావడానికి నా యేసయ్య సజీవంగానే ఉన్నాడు. ఇంకా నీతో పాటు నీ దగ్గరికి వచ్చి నిన్ను బలపరచడానికి, నీ కూడా రావడానికి నేను ప్రకటిస్తున్న యేసయ్య ఇంకా బ్రతికే ఉన్నాడు. నాకున్న సమయాన్ని బట్టి ఒక చిన్న మాట మీకు పరిచయం చేసి త్వరగా చూద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయం. అందరూ కూడా గ్రంథాలు తెరుద్దాం. ఒక చిన్న మాట త్వరగా నేను పరిచయం చేసిన మాటలను ముగింపులోకి తీసుకొస్తాను. రూతు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం ఒకసారి. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట విను, వేరొక పొలములో ఏరు కొనుటకు పోవద్దు, దీన్ని విడిచి వెళ్ళద్దు, ఇక్కడ నా పనికత్తెల దగ్గర నిలకడగా ఉండు అనే మాట అక్కడ జ్ఞాపకం చేయడం మనం చూస్తూ ఉన్నాం. మీ పాస్టర్ గారి కోసం నేను చాలా మాటలు నేను వింటూ వచ్చాను. ఎందుకనంటే మీ అందరికంటే ముందే నేను వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్ళి పాస్టర్ గారి యొక్క సహోదరులు నాకు విషయం చెప్పడం మొదలుపెట్టారు. చాలా ప్రార్థనాపరుడని, చాలా చక్కటి విషయాలు ఆయన బోధించేవాడని, పరిశుద్ధాత్మ చేత నింపబడేవాడని. ఈ మాట నీకు జ్ఞాపకం చేయడానికి, వాక్యాన్ని నేను ప్రకటించడానికి నాకున్న ఉద్దేశం అంతా కూడా స్పష్టంగా నీ ముందుకు నేను తీసుకొస్తాను. ఇక్కడ చెప్తున్న మాట గమనించండి. ఎవరితో మాట్లాడుతూ వస్తున్నారు ఈ మాటలని అనంటే బోయాజు రూతుతో మాట్లాడుతున్న మాట. ఈ ఉదయకాల సమయంలో మీకు ఒక విషయం అర్థం కావాలి. చాలాసార్లు మీ పాస్టర్ గారు మీకు చెప్పే ఉంటారు, బోయాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యం అయితే, రూతు ఇక్కడున్న నీకు నాకు మనందరికీ కూడా సాదృశ్యంగా ఒక మాటను మనం గమనించగలిగితే, ఇప్పుడు సంఘముతో బోయాజు అయిన క్రీస్తు మాట్లాడుతున్న మాట, రూతమా నా కుమారి ఈ పొలమును విడిచి వేరొక పొలమునకు వెళ్ళదు, ఇక్కడ నిలకడగా ఉండు, ఇక్కడే నీకు క్షేమము కలుగుతుంది అనే మాట అక్కడ జ్ఞాపకం చేయడం మనం చూడొచ్చు. అయితే ఆ మాట మీకు అర్థం కావడానికి ముందు, ఏ సందర్భంలో అతను మాట్లాడాడో అర్థం కావడానికి ముందు, అసలు రూతు గ్రంథం కోసం మీకు ఎంత ఆలోచన ఉందో నాకు ఒక మాట అర్థమైతే నేను త్వరగా మీకు విషయం చెప్తాను. నా మాట మీకు అందరికి అర్థమవుతుందా? ఒకసారి చేతుల పైకి అయితే అర్థమవుతుంది అన్నవాళ్ళు రైట్, హల్లెలూయా అనలే, వినండి కూల్గా, ఓకేనా? ఇప్పుడు చూడండి, రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి కదా. ఈ 4 అధ్యాయాల్లో ఏముందో మాకు తెలుసా అండి అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడగను, ఓకేనా? ఏమీ అడగను. ఈ 4 అధ్యాయాల్లో రూతు గ్రంథంలో ఉన్న విషయం మాకు తెలుసు అన్నవాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తండి. నేను ఎందుకు అడిగానంటే అది మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ ఫస్ట్ కానీ చెప్పాలన్నమాట. ఎంతమందికి తెలుసు రూతు గ్రంథం కోసం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఇప్పుడే కదా ఏం అడగనన్నావు, మళ్ళీ అడుగుతూ పెట్టరు అన్నట్టు చదువుతున్నారు. రైట్, జాగ్రత్తగా వినండి. ఒక కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఒక కుటుంబాన్ని విను, ఒక 5 నిమిషాల్లో నీకు విషయం చెప్పేసి నేను వాక్యంలోకి వెళ్తాను. ఎలిమెలకు అనే కుటుంబాన్ని దేవాతి దేవుడు బెత్లెహేములో ఉంచినప్పుడు, ఆ బెత్లెహేములో ఉన్న ప్రాంతానికి, ఆ ప్రాంతం అంతటికి కూడా కరువు వచ్చిందని, ఈ ఎలిమెలకు తన భార్యను బిడ్డల్ని కూడా తీసుకుని మోయాబ్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. శ్రద్ధగా నా మాటలు వినాలి. మోయాబ్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులైంది, వాళ్ళు అక్కడ పని చేయడం మొదలు పెట్టారు. ఏం పని చేస్తారని నేను మాట్లాడతాను. కొద్దిపాటి పని చేసుకోవడం మొదలు పెట్టారు. ఆ పనిలో వాళ్ళు నిమగ్నమై ఉంటున్నప్పుడు కొన్ని రోజులకి ఎలిమెలెక్ చనిపోయాడు. బిడ్డలిద్దరికి కూడా వివాహమైంది. ఆ కొడుకులిద్దరు మహలోను కిలియోను కూడా చనిపోయారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళింది 4 అయితే ఇప్పుడు మిగిలింది 3. నయోమి మిగిలింది, అటు తర్వాత రూతు, ఆర్ఫా అనే 2 కోడళ్ళు మిగిలారు. కొద్ది కాలానికి మరలా దేవుడు బెత్లెహేమును దర్శించాడన్న మాట వీళ్ళకి ఎప్పుడైతే అర్థమైందో, ఇప్పుడు మోయాబును విడిచి బెత్లెహేముకు రావడానికి వీళ్ళందరూ కూడా ప్రయాణమే వస్తూ ఉన్నారు. కొద్ది దూరం వాళ్ళు ప్రయాణం చేసిన తర్వాత నయోమి మాట్లాడుతూ ఆర్ఫాతోటి, రూతుతోటి చెప్తా ఉన్న మాట ఏంటంటే, అమ్మా మీరు అక్కడికి వచ్చిన తర్వాత నాతో చేసేది ఏమీ కూడా లేదు, నా ఇంట్లో అలా మీరు బాధపడతా కూర్చోవాలి, మీకు వయసు ఉంది కాబట్టి, మీకు వెనకాల ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మీరు మరలా వెళ్ళి వివాహం చేసుకోండి, చక్కగా మీ కుటుంబ వ్యవస్థను మీరు కొనసాగించుకోండి అని చెప్పేసి అంటే, ఇప్పుడు ఆర్ఫా మాట్లాడుతున్నదంట, దేవుని స్తోత్రం, ఈ మాట కోసం ఇందాక నుంచి వస్తున్నాను, ఇప్పటికైనా మాట్లాడో, దేవుడిని దీవించడం కానీ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. కానీ రూతు ఆ మాట అన్నట్లే. రూతు చెప్తున్న మాట ఏంటంటే, అంటే లేదమ్మా, ఏ దేవైనప్పటికీ కూడా నీ ఉన్న చోట నేను ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అన్నట్లుగా ఆమె బెత్లెహేముకు వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు రూతు అడుగుతున్న మాట, అమ్మా ఇక్కడ ఎంతకాలం నేను ఉంటాను, ఖాళీగా ఉండలేను కదా, పని చేసుకుంటాను, సో నాకు ఏదైనా అడ్రస్ చెప్పంటే, ఓ పని చేయి, నువ్వు పలానా పొలమునకు వెళ్ళని చెప్పేసి అన్నది. ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేసుకుని ఆమె వచ్చిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా గమనించగలిగితే అదే నయోమి చెప్తున్న మాట,
ఎక్కడికి వెళ్ళావు తల్లి అని చెప్పేసి అంటే పలానా ఆయన పొలంలోకి వెళ్ళాను. ఆ పలానా ఆయన ఎవరో తెలుసా, బోయాజ్ ఎవరో తెలుసా, మనకి సమీప బంధువుడే. ఒక పంచే, ఈ రాత్రి నువ్వు సిద్ధపడి వెళ్ళు, ఒక మాట అడుగు బోయాజ్ని, నన్ను వివాహం చేసుకుంటావా అని అడుగు, నా మీద ఉన్న నింద, విధవరాలని నింద తెస్తావా అని అడుగు, ఒకవేళ ఆయన ఒప్పుకుంటే నీకు వివాహం చేస్తానమ్మా అన్నది. ఆ రాత్రి ఆమె వెళ్ళింది, బోయాజ్ను అడగడం మొదలుపెట్టింది. బోయాజ్ ఈ మాట చెప్పాడు, నేను నీకు బంధువున్నన్న మాట వాస్తవమే, కానీ నాకంటే సమీప బంధువుడు ఒక ఆయన ఉన్నాడు, రేపు పొద్దున్న ఆయనది అడుగుదాం, పంచాయతీకి వచ్చేయండి అన్నారు. వీళ్ళందరూ కూడా తెల్లారి పొద్దున్న నలుగురు పెద్దలు, రూతు, బోయాజు, పంచాయతీలో వీళ్ళందరూ కూడా కూర్చుని ఉంటే, పంచాయతీ అన్న మన మాటలు చెప్తున్నాను, వాళ్ళందరూ కూడా కూర్చున్న తర్వాత ఇప్పుడు బోయాజు మాట్లాడుతున్నాడు ఆ సమీప బంధువుడితోటి, నాయన ఇదిగో రూతును వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా అని చెప్పేసి అంటే, నాకు ఇష్టమే సార్, అయితే చిన్న విషయం ఉంది ఇక్కడ, నువ్వు వివాహం చేసుకుంటే నీ ఇంటి పేరు అమ్మాయికి రావడం కాదు, ఆ మా ఇంటి పేరును నువ్వు కొనసాగించాలి, నువ్వు విమోచించాలి అన్న మాట అంటే, అలాగైతే మా ఇంట్లో ఒప్పుకోరండి అని చెప్పేసి వాడి ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు బోయాజు రూతును వివాహం చేసుకున్న తర్వాత ఆ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లింపచేసి ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఇది 4 అధ్యాయాలలో ఉన్న విషయం. సరే, ఇది మాకెందుకు అయ్యానంటే, ఇక్కడి నుంచి అప్పుడెప్పుడో జరిగిపోయిన కథ ఇప్పుడు నాకెందుకు ఈ 2024లో అంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడడానికి స్థలమునకు నడిపించాడు కనుక ఇక్కడి నుంచి నేను శ్రద్ధగా మాట్లాడుతూ వెళ్తాను. వినండి, ఇప్పుడు మోయాబు ప్రాంతానికి ఎలెమెలెక్ అనే కుటుంబం వెళ్ళిపోయింది. మోయాబీలందరూ కూడా కలిసి, రాజుల మొదటి గ్రంథం మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి చదువుకుంటే 11వ మాటలు కనపడతాయి. రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తే అక్కడ మోయాబీలందరూ కలిసి అంట ఒక దేవతను ఆరాధించేవారంట. ఆ దేవత పేరేంటయ్యా అంటే కెమోష్. ఆ దేవత పేరేంటి? కెమోష్ అనే దేవతను ఆరాధించేవారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తి పట్టుకెళ్లారో, డబ్బులు పట్టుకెళ్లారో, అవి కొన్ని రోజులకు అయిపోయినాయి. అక్కడ ఏటెళ్ల కాలము కూడా వాళ్ళు తింటూ ఉండలేరు కాబట్టి అక్కడ వాళ్ళు ఒక పని చేయడం మొదలు పెట్టారు. ఎలిమెలెక్ కుటుంబం అంతా కూడా ఒక పనిని, ఒక వృత్తిని వాళ్ళు వృత్తిగా మార్చుకుని, ఒక పనిని వృత్తిగా మార్చుకుని ఆ పని చేయడం మొదలు పెట్టారు. ఇంతకీ ఏంటండి వాళ్ళు చేసే పని ఏంటయ్యానంటే, వాళ్ళు కిరీటాలు తయారు చేసేవారంట. బంగారపు కిరీటాలన్నీ కూడా తయారు చేసేవారు. ఎందుకు బంగారపు కిరీటాలు తయారు చేయాలి, ఆ పనిలోనే వీళ్ళు ఎందుకు ఉండాలి అని అంటే, మోయాబీలందరూ కూడా కెమోష్ అనే దేవతను ఆరాధిస్తూ, ఆ కెమోష్ అనే దేవుడికి వీళ్ళందరూ కూడా తమ బిడ్డలను ప్రతిష్ఠించేవారంట, తమ బిడ్డలను అర్పించేవారంట. ఎలాగున్నాయంటే, మొదట పుట్టిన సంతానాన్ని కానీ తమ బిడ్డలను కానీ దేవుడికి అర్పిస్తే దేవుని దయ ఎంతకాలమైనప్పటికీ తరతరాలకి మా కుటుంబం మీద ఉంటుందనే ఆలోచనతో వాళ్ళ బిడ్డలందరినీ కూడా కెమోష్ అనే దేవతకు అప్పగించేవారు. ఇప్పుడు దేవునికి ఒక బిడ్డనివ్వాలి, చిన్న బిడ్డనివ్వాలి అని అంటే, సరదాగా ఇస్తే ఏం బాగుంటుంది, ఊరకని ఇస్తే ఏం బాగుంటుందని వాళ్ళ కిరీటాలు చేసి, చిన్న చిన్న కిరీటాలు దేవుని చిన్నపిల్లల తల మీద పెట్టి ఆ పిల్లల్ని కాస్త పట్టుకెళ్ళి కెమోష్ అనే దేవతకు అర్పించేవారని చరిత్ర మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. సో ఇప్పుడు కిరీటాలు వాళ్ళకి పెట్టి దేవునికి అర్పించాలి కాబట్టి ఆ కిరీటాలు తయారు చేసే పనిలో చాలా మంది ఉంటే ఆ పనిలో వీళ్ళ కూడా చేరడం మొదలు పెట్టారు. వీళ్ళ చేరిన తర్వాత ఆ కిరీటాలన్నీ కూడా వాళ్ళు తయారు చేసుకుని ఆ వృత్తిలో వాళ్ళు కొనసాగిపోతూ ఉన్నారు. ఆ వృత్తిలో వాళ్ళు కొనసాగిపోతూ ఉన్నప్పుడు రూతు అనే ఆమెతో ఈ కుటుంబానికి పరిచయం ఏర్పడింది. ఇంతకీ రూతు ఎవరయ్యా అంటే, ఆ మోయాబు దేశంలో కెమోష్ అనే దేవతకు ఆరాధన చేయడానికి యాజకత్వాన్ని చేసే యాజకుల కుటుంబంలో ఒక ఆమెగా ఈమె ఎంచబడింది. యాజకుల కుటుంబానికి సంబంధించిన స్త్రీగా ఈ రూతు ఉన్నప్పుడు, ఇప్పుడు యాజకుల కుటుంబానికి మాత్రమే తెలుసు కిరీటాలు చేయాలి, చిన్నపిల్లలకి యాజకత్వంతో కూడా చేశాడు. తర్వాత జరిగించాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేసి మోయాబు అనే దేవతకు అర్పించాలి కదా. సో ఇప్పుడు యాజకుల కుటుంబానికి, ఆ పని చేసే వాళ్ళ కుటుంబానికి ఒక మంచి కనెక్షన్ అనేది ఉంది. మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఈ ఏర్పాట్లన్నీ కూడా జరిగించే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఈ పాస్ట్ గారికి, స్థానికంగా ఉండే పాస్ట్ గారికి ఏర్పాట్లన్నీ చేసే వాళ్ళకి ఒక మంచి కనెక్షన్ ఉంటుంది. ఎందుకనంటే ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఈ పనులు, ఏర్పాట్లు ఇప్పుడు కాకపోతే ప్రతి సంవత్సరము కూడా జరుగుతుండాలి కాబట్టి ఈ పని చేసే వాళ్ళతో మంచి సహవాసం ఉంటుంది. సో కాబట్టి అలాగునే ఈ యాజకత్వం జరిగించే కుటుంబీకులకి, ఈ పని చేసే కుటుంబీకులతో ఒక మంచి సహవాసం ఏర్పడితే, ఇప్పుడు రూతు ఒక రోజు వచ్చి మహ్లోన్ని కిలియోన్ని చూడడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇవి చూసినప్పుడు వీళ్ళ వస్త్రధారణ వేరుగా ఉంది. మోయాబులో వాళ్ళ వస్త్రధారణ వేరు, మోయాబులో వాళ్ళ ఆరాధన వేరు, మోయాబులో వాళ్ళ పద్ధతి వేరు, మోయాబులో వాళ్ళ మాట విధానం వేరు. కానీ వీళ్ళు చూసేసరికి వీళ్ళ వస్త్రం అంతా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటే, రూత్ ఒక రోజున అడిగిందంట మహ్లోని కిలియోని, ఏమయ్యా మీరు చూడడానికి చాలా విచిత్రంగా ఉన్నారు, మీ మెళ్ళలో ఏదో ఉంది, ఏంటది అని అంటే, నా మెళ్ళలో నెక్లెస్ ఉందండి, దాని మీద ఏదో రాసి ఉంది కదా, ఏంటది అని అంటే, దేవుని వాక్యం రాస్తుంది. నీ తల మీద ఏదో ఉంది, నా పాసిక ముఖం మీద కూడా వాక్యం ఉంది అని చెప్పేసి అన్నాడు. ఏంటది అని చెప్పేసి అంటే, మా దేవుడు వేరు, మేము ఆరాధించే ఆరాధన వేరు, మా దేవునికి ఉన్న గొప్పతనం వేరు, మా దేవుడు మాతో చెప్పాడు ఈ ఆజ్ఞలు ఇచ్చి వీటిని మీరు పాటించాలి అని. ఆ ఆజ్ఞలు
మేము కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు తలల మీద ఉండాలి, గుమ్మాల మీద ఉండాలి, మా చేతుల మీద ఉండాలి అనే మాట దేవుడు చెప్పాడు కాబట్టి ఆ వాక్యాన్ని ధరించుకుంటున్నాం. అవునా? మీ దేవుడు ఇంకేం చెప్పాడు మీకు? మా దేవుడు వ్యభిచరించొద్దు అన్నాడు, దొంగతనం చేయొద్దు అన్నాడు, ఆయన తప్ప వేరే దేవుడు ఉండొద్దు అన్నాడు, హత్య చేయొద్దు అన్నాడు. హత్య చేయకూడదా? హత్య చేస్తే ఏమవుతుంది? ఈ ఆజ్ఞలన్నీ పాటించకపోతే ఏమవుతుంది? పాటించకపోతే దేవుని ఉగ్రతకు నువ్వు పాలవలసి ఉంటుంది, దేవుని కోపానికి నువ్వు పాలవలసి ఉంటుంది, నరకానికి నువ్వు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ అగ్నికి ఆగే పరిస్థితి ఉండదు, పురుగు చచ్చే పరిస్థితి ఉండదు. ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నప్పుడు మిగిలిన ఆజ్ఞలన్నిటికీ రూత్ అంత కంగారు పడలేదు. కానీ హత్య చేయకూడదు, హత్య చేస్తే ఖచ్చితంగా దేవుని ఉగ్రతను భరించాలి అన్న మాటకు మాత్రం రూతు చాలా కంగారు పడ్డం మొదలు పెట్టింది. అంత కంగారు పడేంత విషయం ఏముందండి అందులో అంటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కెమోషి అనే దేవతను వీళ్ళు ఆరాధించేవారు కదా, ఆ దేవత పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళు చిన్నపిల్లల్ని అర్పించే పద్ధతి ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద మైదానం ఉంటుంది, ఇలాంటి మైదానం. ఆ మైదానంలో కెమోషి అనే దేవతను పెడతారు. మీరు అవసరమైతే గూగుల్లో మీరు చూడగలిగితే ఫొటోస్ అన్నీ వస్తాయి. ఇప్పుడు డిస్ప్లే చేయగలిగినంత టైం కానీ పరిస్థితి కానీ నా దగ్గర లేదు. వినండి, ఇప్పుడు కెమోషి అనే దేవత ఇలాగ కూర్చున్నట్లుగా ఉంటే, ఒక సింహాసనం మీద కూర్చున్నట్లుగా ఉంటే, చేతులు ఇలా చాపు ఉంటాయి, ఇక్కడ వరకు మనుష్య రూపంలో ఉండే రూపం ఉంటుంది, తల మాత్రం దున్నపో తలకి ఎలా ఉంటుంది మీకు అర్థమవడానికి చెప్తున్నా, ఓకేనా? అటు తర్వాత కొమ్ములు అనేవి ఉంటాయి, ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మోయాబీలందరూ కూడా ఎప్పుడైతే చిన్నపిల్లల్ని దేవునికి లేకపోతే అర్పించాలి అన్న ఆలోచన వచ్చిందో, ఆ మైదానంలో వాళ్ళందరూ కూడా కూర్చుంటారు. ఈ దేవత కింద, ఈ కూర్చున్న సింహాసనం కింద మంట పెట్టడం మొదలు పెడతారు. ఇదంతా కూడా ఎత్తడితో చేయబడింది. అయితే మంట పెట్టేసరికి ఈ వేడికి కొద్దిసేపటికి ఎత్తడి రంగు ఏమవుతుంది? మాట్లాడినారా? ఎత్తడి రంగు అంతా కూడా పూర్తిగా మారుతుంది. మారిన తర్వాత ఒక పక్క యాజకులు వాళ్ళు పని చేస్తూ ఉంటారు, మ్యూజిషియన్స్ అందరూ కూడా వాళ్ళు వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. ఎక్కడికక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్న టైంలో రంగు ఎప్పుడైతే మారుతుందో, మోయాబీలందరికీ ఉండే ఆలోచన ఏంటంటే, ఇప్పుడు మా దేవుడు ఇందులోకి దిగొచ్చాడు అన్న ఆలోచన మీద పూర్తిగా ఎర్రగా మారిపోయి పూర్తిగా కాలిపోతున్న ఆ విగ్రహంలోనికి ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి వాడి నెత్తి మీద కిరీటాన్ని పెట్టి ఆ కాలుతున్న విగ్రహం చేతిలోకి అలా వదిలేస్తారు. ఎప్పుడైతే అలా వదిలేస్తారో పూర్తిగా చిన్న బిడ్డ కాలిపోతాడు. ఎప్పుడైతే బిడ్డ అలా కాలిపోయాడో వీళ్ళందరూ కూడా మా దేవుడు నా బిడ్డను అంగీకరించాడు అన్న ఆలోచనతో, సంతోషంతో చప్పట్లు కొట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇది యాజకత్వంలో లేకపోతే వాళ్ళు చేసే ఆ ఆరాధనలో ఒక భాగముగా సాగిపోతూ ఉంటే, రూతుకి ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో ఒక భయం పట్టుకోవడం మొదలుపెట్టింది. అరే, ఎంతవరకు మా కుటుంబాలలో జరుగుతున్నది ఇదే కదా, ఎంతవరకు మా జీవితాలలో జరుగుతున్నది ఇదే కదా, ఎన్నో ప్రాణాలు మేము తీసేస్తాం, దేవునికి అర్పిస్తున్నామన్న ఆలోచనతో ఎన్నో ప్రాణాలు మేము తీసేస్తామని చెప్పి ఆమెకు భయం పట్టుకుని, ఇప్పుడు తన కుటుంబంలోనికి చేరిన తర్వాత సంపూర్ణంగా మోయాబు యాజకత్వానికి, మోయాబుకి ఆమె స్వస్తి చెప్పి బెత్లెహేముకు సంబంధించిన వీళ్ళ కుటుంబంలోనికి రూతు చేరిపోయింది. ఇప్పుడు రూతు ఈమె కుటుంబంలోనికి చేరిన తర్వాత జాగ్రత్తగా నా మాటలు గమనించండి. రూతు ఈమె కుటుంబంలోనికి చేరిన తర్వాత కొన్ని దినాలకి మహలోను కిలియోను చచ్చిపోయారు. నయోమి, రూతు, ఆర్ఫా కూర్చున్నప్పుడు వీళ్ళు చాలా చక్కగా వీళ్ళ కుటుంబ వ్యవస్థను లేకపోతే వీళ్ళ కుటుంబాన్ని కొనసాగించుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ ముగ్గురు స్త్రీలు కూడా నయోమి చాలా సార్లు రూతుకి చెప్పడం మొదలుపెట్టింది, మా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా, మా దేవుడు ఎంత శక్తి సంపన్నుడు తెలుసా, మా దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు తెలుసా, తన ప్రజల్ని నడిపించుకోవడానికి ఎర్ర సముద్రం అడ్డొస్తే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి నడిపించిన వాడు దేవుడు, ఎరుకో ప్రాంతాన్ని కాస్త ఎరుకో ప్రాకారాలు కాస్త పడగొట్టి నడిపిన వాడు దేవుడు. దేవుడు ఎంత ఉంటాడు, దేవుడు శక్తిమంతుడు. ఆయన మహిమ చేత సినాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు, ఆయన 10 ఆజ్ఞలు మాకు ఇచ్చాడు. ఈ గొడవలన్నీ కూడా ఎప్పుడైతే నయోమి రూతుతో చెప్తా ఉందో, ఈ రూతుకి ఒకలాంటి ఆశ బయలుదేరింది లోపల. ఏంటో తెలుసా, ఎప్పటికైనా సరే ఆ దేవుడిని నేను ఒకసారి చూడాలి, ఎప్పటికైనా సరే ఆ దేవుడిని నేను ఒకసారి కలుసుకోవాలి, ఎప్పటికైనా ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అయినా ఇదిగో ఈమె చెప్తున్న దేవుడిని ఖచ్చితంగా నేను కలుసుకోవాలి అన్న ఆలోచన, అన్న ఆశ ఆమెలో బయలుదేరడం మొదలుపెట్టింది. ఈ రోజు నీ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తాను తెలుసా, ఈ రోజు నీ ఉద్దేశము కూడా అదై ఉండాలి సంగమా. ఎప్పటికైనా దేవుని సన్నిధిని నేను అనుభవించగలగాలి, దేవుని కోరిక, దేవుని స్వరూపాన్ని నేను చూడగలగాలి. ఆ త్రోవ పక్కన ఉన్న గుడ్డివాడి కేకలేయడం మొదలు పెట్టాడంట. ఏమని తెలుసా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు నాయన అని కేకలేస్తే చాలా మంది ఊరుకోరా నాయన అని గద్దించారు. కానీ ఆ గద్దింపులకు వీడు లోబడకుండా కేకలేస్తాడు. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి, ఎందుకు నువ్వు కేకలేస్తున్నావు, చాలా మంది ఊరుకోమంటున్నారు కదా, సైలెంట్ గా ఉండొచ్చు కదా అంటే, వాడు చెప్పగలిగిన మాట ఒకటే, నేను వాళ్ళు ఆగిపోమన్నారని ఆగిపోతే నేను ఎప్పటికీ దేవుడు చేసే కార్యాన్ని నేను చూడలేనయ్యా. నాకున్న ఉద్దేశం ఒకటే. ఏంట్రా నీ ఉద్దేశం? ఆయన నా స్వరం వినేంత వరకు నేను గట్టిగా కేకలేస్తూనే ఉంటాను, ఆయన నా స్వరానికి జవాబిచ్చేంత వరకు నేను కేకలేస్తూనే ఉంటాను, ఆయన ఆగి నన్ను పిలిచేంత వరకు నేను కేకలేస్తూనే ఉంటాను, నేను ఆయన చెంతకు చేరేంత వరకు కూడా నేను దేవుని స్తుతిస్తూనే ఉంటాను. గట్టిగా చదవడుతున్నామని కనపడుతా. ఈ రోజు నువ్వు నేను చేయాల్సిన ప్రార్థన అదే, మనం ఆయన చెంతకు
చేరేంత వరకు కూడా మన స్వరం ఆగడానికి వీల్లేదు, మన కేకలు ఆగడానికి వీల్లేదు. ఎప్పుడైతే వాడు కేకలేయడం మొదలు పెట్టాడో యేసు ఆగాడంట, నిలిచాడంట, వాడిని పిలిచాడంట. పిలిచి ఏంది నీకేం కావాలి అని చెప్పేసి అంటే వాడు చెప్పడం మొదలు పెడుతున్న మాట తెలుసా? అయ్యా నా కండ్లు తెరవయ్యా. ఏ దేనికి రా అంటే నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. ఇంతవరకు చాలా మంది నీ కోసం చాలా చెప్తూ వచ్చారు. నువ్వు ఆశ్చర్య కార్యాలు చేసేవాడవని, నువ్వు అద్భుతాలు చేసేవాడవని, నువ్వు మహిమకరమైన కార్యాలు చేసేవాడవని. ఈ రోజున సంగమా నేను చెప్తున్న మాట విను. ఇంతవరకు ఏవేవో మాటలు దేవుడు వాళ్ళ జీవితాలు అద్భుతాలు చేశాడు, వీళ్ళ జీవితాలు అద్భుతాలు చేశాడు, అక్కడ మేలు చేశాడు, ఇక్కడ మేలు చేశాడు. వాడికి ఇంటెన్షన్ ఏంటో తెలుసా? ఈ రోజున ఆ కార్యము నా జీవితంలో నేను అనుభవించగలగాలి. దేవునికి స్తోత్రం చెప్తా. ఈ రోజు నేను అనుభవించగలగాలి. ఏందిరా నీ కోరిక? నా కండ్లు తెరవయ్యా, అద్భుతములు చేయగలిగిన నేను చూడాలి. నీ కోసం నేను వింటూ వచ్చాను. ఏం విన్నావు నా కోసం? నీ స్వరూపం అంట విస్తారం చాలా పెద్దగా ఉంటదంట. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు అంట, నువ్వు అపరంజిని పోలిన పాదములు కలిగిన వాడు అంట, విస్తారమైన జల ప్రవాహముల ఘోష వంటి శబ్దము కలిగిన వాడు అంట. నేను వింటున్నాను కానీ నిన్ను చూడాలయ్యా. ప్రజలందరూ కూడా చెప్తున్నారు నీ కోసం. యేసయ్య ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, ఆయన పూజింపదగిన వాడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఎన్నో మాటలు వింటూ వచ్చాను. ఇప్పుడు ఆ స్వరూపాన్ని నేను కన్నులారా చూడగలిగిన కృప నాకు ఈ ప్రభు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం సంగమా. ఈ రోజు రూతు చెప్తున్న మాట అదే. ఎప్పటికైనా ఆ ధవళవర్ణుడు నేను కలుసుకోవాలి, ఆ రత్నవర్ణుడు నేను కలుసుకోవాలి. ఆ ఇంటెన్షన్ ఎప్పుడైతే లోపల పుట్టడం మొదలు పెట్టిందో ఒకానొక రోజున దేవాతి దేవుడు బెత్లెహేం ప్రాంతాన్ని దర్శించాడనే మాట మీకు వినపడింది. వెంటనే నయోమి చెప్తుంది, నడండమ్మా మనం బెత్లెహేముకు వెళ్ళిపోదాం. దేవుడు ఆ ప్రాంతాన్ని దర్శించాడంటే ఓర్ఫాకి ఎలా ఉందో తెలియదు కానీ రూతు మాత్రం గబక్కున లేచి గంతులేయడం మొదలు పెట్టింది. ఎంతవరకు నేను ఆశపడ్డాను, ఈ రోజున నేను బెత్లెహేముకు వెళ్ళబోతున్నాను. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. ఎంతవరకు నీకున్న కోరిక దేవుడు సఫలపరచు తరుణమునికి నీవు వచ్చావు గనుక నువ్వు ఆయన సన్నిధిలో ఆసక్తి కలిగినప్పుడు దేవుడు తగిన కార్యాన్ని జరిగించగలుగుతాడు సంగమా. హల్లెలూయా. ఇప్పుడు చూడు, ఎప్పుడైతే వీళ్ళు బయలుదేరారో ముగ్గురు బయలుదేరడం మొదలు పెట్టారు. ముగ్గురు బయలుదేరారంట. త్వరగా విషయం చెప్పేస్తాను, నాకు అంత టైం లేదు కాబట్టి నేను త్వరగా కొనసాగించుకుని వెళ్తాను. ఇప్పుడు చెప్తున్న మాట చూడండి. నయోమి బయలుదేరింది, ఆర్ఫా బయలుదేరింది, రూతు బయలుదేరింది. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి బయలుదేరి ఎక్కడికి వెళ్ళడం మొదలు పెట్టారయ్యా అంటే బెత్లెహేముకి. ఎక్కడికి వెళ్ళడం? ఇక్కడ నుంచి నేను కొన్ని సాదృశ్య రూపాలు కొన్ని చూపిస్తాను మీకు అర్థవడానికి. బెత్లెహేము పరలోకానికి సాదృశ్యంగా ఉంటే విను జాగ్రత్తగా, మోయాబు లోకానికి సాదృశ్యంగా ఉంటే లోకము నుండి పరలోకానికి ముగ్గురు బయలుదేరారు. ఎవరయ్యా బయలుదేరిందంటే నయోమి, ఆర్ఫా, రూతు. వీళ్ళు ముగ్గురు కూడా బయలుదేరారు. వినండి. ఇప్పుడు నయోమి లేకుండా వీళ్ళ బెత్లెహేముకు వెళ్ళలేరా అంటే చెప్తాను జాగ్రత్తగా. నయోమి లేకుండా బెత్లెహేముకు వెళ్ళడానికి ఎవరెవరో ఏదో దారి చెప్పినప్పటికీ కూడా నయోమితో వెళితే వీళ్ళు బోయాజును కలుసుకునే అవకాశం ఉంటుంది. నయోమి లేకుండా వెళితే బోయాజును కలుసుకునే అవకాశమే లేదు. నయోమి లేకుండా వెళ్తే బోయాజు దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. ఈ మాట నీకు ఎందుకంటే తెలుసా? ఇక్కడ కనిపిస్తున్న నయోమి దేనికి గుర్తుగా ఉందంటే మీకు చెప్తాను నేను. నయోమి అన్న మాటకు అర్థం ఏంటి చెప్పండి రా, మాట్లాడాలి. నయోమి అంటే అర్థం ఏంటి? మారా చెప్పాలి. ఏంటి? మధురం. ఇప్పుడు జాగ్రత్తగా నా మాట వినండి. మధురమైన ఆమెను పేరు మార్చి చెప్తున్నాను అంతే. మధురమైన ఆమెను ఇద్దరు వెంబడించడం మొదలు పెట్టారు. మధురాన్ని ఇద్దరు వెంబడిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళడానికి అంటే బెత్లెహేమైన పరలోకానికి వెళ్ళడానికి మధురాన్ని ఇద్దరు వెంబడించుకుంటూ వెళుతున్నారు. ఇప్పుడు మనము కూడా లోకంలోంచి బెత్లెహేముకు పరలోకానికి వెళ్ళడానికి మధురాన్ని వెంబడిస్తేనే బెత్లెహేముకు వెళ్తున్నాం అన్న మాట చెప్పడానికి నాకు ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మధురము దేనికి సాదృశ్యము, ఏంటి మధురమైనది అని అడిగితే కీర్తనల గ్రంథము 19వ కీర్తన, కీర్తనల గ్రంథము 19వ కీర్తన, త్వరగా కీర్తనల గ్రంథము 19వ కీర్తన 9-10 చరణాలు చదువుదాం ఒకసారి త్వరగా. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 9-10 చరణాలు. అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవి తేనె కంటేను, ఆ మాట జాగ్రత్తగా, జుంటె తేనె దారాల కంటేను మధురమైనవి అంటాడు. ఏంటి మధురమైనవి? ఆ పై వచనాల్లో చదివితే చెప్తాడు, నీ శాసనములు, నీ కట్టడలు, నీ న్యాయ విధులు, నువ్వు మాకు ఇచ్చిన ఆజ్ఞలు, యెహోవా దేవుడు మనకిచ్చిన సమస్తము కూడా. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఆయన వాక్యము కంటే మధురమైనది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడు బిడ్డ, వాక్యాన్ని నువ్వు వెంబడించుకుంటూ వెళితేనే బెత్లెహేములోనికి పరలోకమునికి వెళ్ళగలుగుతాం. అంటే క్రీస్తు దగ్గరకు నువ్వు వెళ్ళాలి అని అంటే వాక్యము తప్ప వేరొక దారి నీకు లేదు. ఇందాక దాసులు కూడా చెప్తూ వచ్చారు ఏమని? వస్తువుల ద్వారా రక్షణ
లేదు, మరొక నామము ద్వారా రక్షణ లేదు. కేవలం వాక్యాన్ని వెంబడించుకుంటూ వెళితేనే క్రీస్తును చేరుకోగలుగుతావు తప్ప వాక్యము తప్ప వేరొక దిక్కు లేదు నాయన, మరొక దారి లేదు. ఇప్పుడు వాక్యాన్ని వెంబడించే వాళ్ళలో ఉండే రకాలేంటో తెలుసా? వాక్యం చెప్తా ఉంది, అమ్మా నువ్వు వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా, మోయాబుకి వెళ్ళిపోవచ్చు కదా అంటే, దేవుని స్తోత్రం అని వాక్యాన్ని ముద్దు పెట్టుకుని ఇటు బాగా చెప్పాడు ఈరోజే అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు మీలో. సూపర్ చెప్పాడే, ఎక్కడి నుంచి వచ్చాడంట, కాసేపు ఏదో చెప్పాడులే, లేకపోతే ఇంకొకడు వచ్చాడు ఆడేదో మాట్లాడితే వెళ్ళిపోయాడు అనుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఆర్ఫా లాంటి వాళ్ళు. కానీ రూత్ అంటున్న మాట ఏంటో తెలుసా? రూత్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? అమ్మా వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా, ఎక్కడికి వెళ్ళిపోమంటావు, నేను వెళ్ళలేను, నేను బ్రతికున్నంత వరకు కూడా నిన్ను హత్తుకుని ఉంటాను. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చచ్చేంత వరకు ఎవడైతే వాక్యాన్ని హత్తుకుని ఉండగలుగుతాడో వాడు క్రీస్తు చెంత చేరగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి, చచ్చేంత వరకు ఎవడైతే వాక్యాన్ని హత్తుకుని నడవగలుగుతాడో వాడు క్రీస్తు పక్కన ఉండగలుగుతాడు. ఇప్పుడు వాక్యాన్ని వెంబడించుకుంటూ వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతే, ఇక్కడి నుంచి జాగ్రత్తగా నా మాటలు గమనించండి, త్వరగా ముందుకు వెళ్తున్నాను. ఆమె చెప్తున్న మాట, నయోమి చెప్తోంది, అమ్మా నేను ఎక్కడికి వెళ్ళమంటావు అని చెప్పేసి అంటే, ఇప్పుడు బోయాజు క్రీస్తుకు సాదృశ్యం అయితే క్రీస్తుకు సంబంధించిన పొలం ఒకటి ఉంది, క్రీస్తుకు సంబంధించిన సంఘం ఒకటి ఉంది, అక్కడికే నువ్వు వెళ్ళమ్మా. అక్కడికి నువ్వు వెళితే నీకు బోయాజు అన్నీ కూడా జ్ఞాపకం చేస్తాడు. నేను చెప్పాలనుకున్న అంశం ఇది కాదు, కానీ త్వరగా మీకు ఆ విషయం పరిచయం చేసి నేను త్వరగా ముగిస్తాను. బోయాజు దగ్గరికి నువ్వు వెళ్ళు, ఆయన మిగిలినవన్నీ కూడా చూసుకుంటాడు. ఇప్పుడు నిజమైన క్రీస్తు ఎవరో, నిజమైన క్రీస్తుకు సంబంధించిన సంఘం ఏదో చెప్పగలిగింది నయోమి మాత్రమే, వాక్యం మాత్రమే. క్రీస్తు ఎవరో చెప్పగలిగింది వాక్యం మాత్రమే. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత బోయాజు కొన్ని విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. అది ఇందాక మనం చదివిన మాట, ఆ కాంటెక్స్ట్ అలా పక్కన పెడితే, ఇప్పుడు అది ఏ కాలమయ్యా అంటే 2 పంటల కాలం కనపడుతుంది అక్కడ. గోధుమల పంట కాలం ఒకటి, యవల పంట కాలం ఒకటి. గోధుమల పంట కాలం అయిపోయింది, అక్కడికి యవల పంట కాలంకి వచ్చేసారు వాళ్ళు. గోధుమలు పంట కాలం అని ఎందుకు అంటున్నారంటే, అది దేనికి సాదృశ్యంగా ఉందయ్యా అంటే, అది మన క్రీస్తు ప్రభుకి. గోధుమ కోసం ఆయన చెప్తాడు, అది పడి చావకపోతే మరలా ఫలించేది ఉండదు. నా పరిస్థితి కూడా అంతే, నేను పడి చనిపోయిన తర్వాత నేను ఫలించడానికి, మీ అందరూ కూడా ఫలించడానికి నేను కారణమవుతాను అన్నట్లుగా దేవుడు ఒక స్టేట్మెంట్ వేసినట్టు కూడా మనం చూడొచ్చు. అటు తర్వాత ఎవరు దేనికి సాదృశ్యం అంటే, పరిశుద్ధాత్మ కాలమునకు సాదృశ్యంగా కనపడతాయి. ఇప్పుడు సంగమా జాగ్రత్తగా గమనించు, క్రీస్తు భూలోకానికి వచ్చి ఆయన చేయవలసిన పరిచర్య అంతా కూడా చేసి ఆయన కాలం అంతా కూడా సంపూర్ణమైంది. ఇప్పుడు మనం పరిశుద్ధాత్ముని యొక్క కాలంలో మనందరము కూడా ఉన్నాం, పరిశుద్ధాత్మ పంటలో మనందరము కూడా ఉన్నాం. ఇప్పుడు ఈ కాలము కూడా పూర్తయిపోతే, ఈ కోత కాలము కూడా అయిపోతే ఖచ్చితంగా మనము దేవుని రాకడలో ఆయన చెంత నిలబడవలసిన వారమే. ఇప్పుడు రూతు ఇంటికి వచ్చేసిన తర్వాత, నేను తర్వాత మాట్లాడుతున్న విషయాలన్నీ, రూతు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు నయోమి చెప్తుంది, అమ్మా ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని చెప్పేసి అంటే, ఇప్పుడు చెప్తుంది నేను నయోమి దగ్గరికి నేను బోయాజు దగ్గరికి వెళ్ళాను. ఆ బోయాజు ఎవరో తెలుసా? మనకి బంధువుడు. నువ్వు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళావో ఆయన మన కోసం రక్తం అర్పించిన వాడు, నువ్వు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళావో ఆయన మన కోసం ప్రాణం పెట్టిన వాడు, నువ్వు ఎవరి కోసం అయితే వెళ్ళావు, ఎవరి దగ్గరికి అయితే వెళ్ళావో ఆయన గొప్ప కార్యములు చేసేవాడు అని చెప్తే, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు ఈ రాత్రి మరలా వెళ్ళి ఆయన దగ్గరికి. ఉదయం పొలంలో ఉన్నాడు, విను విను విను, ఉదయం పొలంలో ఉన్నాడు, సాయంత్రం పొలంలో లేడు. ఎక్కడున్నాడు ఆయన? కళ్ళెము దగ్గర తూర్పు ఆరబెట్టించుచున్నాడు. గడిచిన దినాలలో ఆయన పొలంలో ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, కానీ ఇప్పుడు ఆయన భూమి మీద లేడు. తీర్పు దినమునకు ఆయన సిద్ధపడుతూ ఉన్న పరిస్థితి. ఇప్పుడు జాగ్రత్తగా, పొలంలోకి ఎవడైనా రావచ్చు, పొలంలోనికి ఎలాంటి మీటింగుల్లోకి సంఘంలోకి ఎవడైనా రావచ్చు, కానీ తీర్పు దినమున సింహాసనము దగ్గర కూర్చుండే యేసయ్య దగ్గరికి ఎవడబడితే వాడు వెళ్ళలేడు. ఆయన ఎదుటికి ఎవడబడితే వాడు వెళ్ళలేడు, ఏర్పాటులో ఉన్నవాడు తప్ప. పొలంలో ఉన్న ప్రతి ఒక్కడు ఆ రాత్రి బోయాజు దగ్గరికి వెళ్ళి కూర్చుండగలిగాడు అంటే లేదు బిడ్డ. చెప్పేది విను, ఎవరైతే వాక్యాన్ని హత్తుకుని వాక్యానుసారంగా నడుస్తున్నారో, నయోమి చెప్తున్న ప్రతి మాట వెంబడించుకుంటూ వెళ్తుందో, ఆమె మాత్రమే వెళ్ళగలిగి అక్కడ కూర్చుండడానికి, ఆమె దగ్గర ఉండడానికి, బోయాజు దగ్గర ఉండడానికి సిద్ధపడిందంట. ఇప్పుడు బోయాజు దగ్గరికి వెళ్ళడానికి నేను చెప్తున్నాను విను, ఇప్పుడు సంఘంలోనికి వచ్చి కూర్చున్నట్లుగా రేపొద్దున పరలోకంలోకి నేను వెళ్ళిపోతానంటే సెట్ అయ్యే పని కాదు నాయన, సెట్ అయ్యే పని కాదు. మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే మేము ఏం చేయాలమ్మా అని అడిగితే, అక్కడ నయోమి కొన్ని విషయాలు చెప్తుంది. చూడండి 3వ అధ్యాయం, ఋతు గ్రంథము 3వ అధ్యాయం, ఋతు గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటే ఆమె కొన్ని మాటలు చెప్తుంది. త్వరగా చదువుదాం. ఇలా చెప్తుంది, నేను నీ కొరకు విశ్రాంతిని ఆచరించవలసిన దాన్ని కదా, ఎవని పనికత్తెల దగ్గర నువ్వు ఉన్నావో ఆ బోయాజు మనకు బంధువుడు, ఈ రాత్రి కళ్ళమున ఎవరు తూర్పారబెట్టింపబోచున్నాడు. నీవు స్నానము చేసి 2 తైలము రాచుకుని బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళి అన్నపానములు పుచ్చుకునుట ఆయన చాలించే వరకు కూడా ఆయనకు నువ్వు ఎలా ఉండాలి? మరుగై ఉండాలి. ఈ మాట సంగమా జాగ్రత్తగా నా మాట విను. ఆమె చెప్తున్న మాట, ఇప్పుడు సింహాసనం దగ్గర ఉన్న యేసయ్య నువ్వు చేరుకోవడానికి దేవుడు చెప్తున్న మాట తెలుసా? మొదటిది, నువ్వు స్నానము చేసి, ఆ స్నానం అంటే మేము ప్రతిరోజు చేస్తామండి, అది కాదు నేను మాట్లాడేది.
అపోస్తులైన పౌలు టైటస్ అనే వ్యక్తికి పత్రిక రాస్తూ చెప్తాడు, పునర్జన్మ సంబంధమైన స్నానమును నీవు ఆచరించాలి. దేనికి గుర్తుగా కనపడుతుంది అంటే మనందరము తీసుకోవాల్సిన బ్యాప్టిజం అనుభవానికి అది సాదృశ్యంగా కనపడుతుంది. బ్యాప్టిజం లేకుండా ఎవ్వడూ కూడా దేవుని చెంతకు చేరుకోలేడు, పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. అక్కడ ఆమె చెప్తున్న మాట ఒకటే, లేదండి నాకు చాలా డబ్బులు ఉన్నాయండి, నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందండి, నాకు చాలా వెనకాల బోల్డ్ అంతమంది ఉన్నారండి, నన్ను రక్షించేస్తారండి, నేను పరలోకానికి వెళ్ళిపోతానండి, ఆయన చెంతకు నేను వెళ్తానండి అని అంటే, మిత్రమా విను, ఈరోజు ఈ మాటలు వింటున్న నీ దగ్గర డబ్బులున్నా, పేరు ప్రఖ్యాతులున్నా, ఏ అధికారం నీకున్నా, ఇవన్నీ ఒకనొక రోజున పరిస్థితి ఎలాగున్నా మార్చేస్తాయి తెలుసా? జాగ్రత్తగా చెప్తాను వినండి. 2019వ సంవత్సరం, డేట్ చెప్తున్నా, టైం చెప్తున్నా, 2019వ సంవత్సరం జనవరి 9వ తారీఖున కాకినాడలో హౌస్ ఆఫ్ ప్రేయర్, పాస్టర్ గారిలో కొద్దిమందికి తెలిసి ఉంటుంది, జోసెఫ్ విజయ్ కుమార్ గారు పెద్ద ఆయన. ఆ పాస్టర్ గారి చర్చిలో ఒక పెళ్లి, ఓకే, ఆ పెళ్లిలో ప్రసంగం చెప్పేదానికి వెళ్ళాను, నేను ప్రసంగం చెప్పడానికి వెళ్ళాను. పెళ్లి కొడుకు బ్యాంక్ మేనేజర్, బాగా చదువుకున్నవాడు, బాగా ఆస్తిపరులు, వాళ్ళందరూ కూడా బ్యాంక్ మేనేజర్ కాబట్టి చదువుకున్నాడు. కాబట్టి ఆడితో చదువుకున్న స్నేహితులు కొద్దిమందిలో డాక్టర్లు ఉన్నారు, వాడితో చదువుకున్న కొద్దిమందిలో లాయర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పెళ్లికి వచ్చారు. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కాబట్టి రాజకీయ నాయకులను కూడా ఆహ్వానిస్తే వాళ్ళకి తోడుగా వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడానికి పోలీసులు కూడా వచ్చారు. చాలా పెద్దగా అరేంజ్ చేశారు ఆ పెళ్ళంతా కూడా. ప్రసంగం అంతా కూడా అయిపోయింది. ప్రసంగం చెప్పేసిన తర్వాత పెద్ద ఆయన జోసెఫ్ విజయ్ కుమార్ గారు పెళ్లి చేశాడు. పెళ్ళంతా కూడా అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని మోకరింపజేశారు. చేతులు ఇలా పెట్టి ప్రార్థన చేస్తారు కదా అందరూ. ప్రార్థన అంతా కూడా అయిపోయింది. పెళ్లి కొడుకు తండ్రి మైక్ తీసుకుని ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. మీరందరూ కూడా వివాహానికి వచ్చారు, చాలా సంతోషం. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు, చాలా సంతోషం. సో కాబట్టి మీరందరూ కూడా భోంచేసి చేసి నన్ను, నా బిడ్డను, తర్వాత నా కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్లాల్సిందిగా మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను అన్నాడు. వావ్, సూపర్. అయిపోయింది మీటింగ్ అంతా కూడా, ఆ పెళ్ళంతా కూడా అయిపోయిన తర్వాత ఆ రాత్రికి నేను అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చి కంగారుగా నేను గబుక్కున దిగిపోతున్నా. పాస్టర్ గారు అందరూ కూడా దిగుతున్నారు. నా ముందు పాస్టర్ గారు దిగాడు, తర్వాత పెళ్లి కొడుకు తండ్రి ఉన్నాడు, ఆయన వెనకాల నేనున్నాను, నా వెనకాల ఇంకో పాస్టర్ గారు ఉన్నాడు. ఒక 2 మెట్లు దిగిన తర్వాత పెళ్లి కొడుకు తండ్రి కళ్ళు తిరిగి పడిపోయాడు. అక్కడ ఆ మెట్ల దగ్గర, స్టేజ్ దగ్గర కళ్ళు తిరిగి పడిపోతే, అయ్యో అంకుల్ అని చెప్పి గబుక్కు నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. నాతో పాటు చాలామంది మూగేశారు ఆయన చుట్టూ. వెంటనే అక్కడే డాక్టర్ ఉన్నాడు కదా పెళ్లిలో, ఆడు గబుక్కుని ఎదరికొచ్చి పక్కెళ్ళండి, కొంచెం గాలి ఆడినవ్వండి అని చెప్పేసి కొంచెం మంచినీళ్ళు పట్టించడానికి ట్రై చేసి చూశాడు. అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. సరేలే, హాస్పిటల్ తీసుకుపోయారు. 10 నిమిషాల్లో ఆ పరిస్థితి అంతా కూడా సెటిల్ అయింది. అయిన తర్వాత భోజనం చేయడానికి కూర్చున్నాను. ఆ డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళి, సార్ నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండే పరిస్థితి లేదు, నేను మళ్ళీ నైట్కి చాలా దూరం వెళ్ళాలి, అంకుల్కి ఏం కాదు కదా, అవసరమైతే హాస్పిటల్కి వెళ్ళి చూసి వెళ్ళాలని అని చెప్పేసి అన్నాను. పాస్టర్ గారు అన్నాడు, పర్లేదు సార్, ఏంటో చెప్పండి సార్ అంటే, మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు సార్, ఆయన పడ్డమే చచ్చిపోయాడండి అన్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నిజం సార్, నిజం, కార్డియాక్ అటాక్ అయింది, పడ్డమే గుండెకి చచ్చిపోయాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు ఆయన, నాకేం మాట్లాడాలి అర్థం కాలే. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? ఆయన పడిపోగానే అయ్యో అని చెప్పి నేను వచ్చాను, పాస్టర్ గారు అందరూ వచ్చేసారు, డాక్టర్ అక్కడే ఉన్నాడు, ఆడు వచ్చాడు, పోలీసులు ఆ పెళ్లిలోనే ఉన్నారు, లాయర్ల పెళ్లిలోనే ఉన్నారు, అందరూ అక్కడే ఉన్నారు. కానీ ఎవడైనా పోయే ప్రాణాన్ని ఆపగలిగాడా అంటే ఎవడు ఆపలేదు. ఈ మాట నీకు ఎందుకన్నా తెలుసా? ఎంతమంది నీ వెనకాలన్నా, ఎన్ని నీ వెనకాలన్నా, నీ ప్రాణము రక్షించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది నేను ప్రకటిస్తున్న యేసయ్య ఒకడే. నీ డబ్బో, నీ పేరో, నీ ప్రఖ్యాతో ఏది నీ ప్రాణాన్ని రక్షించదు బిడ్డ. క్రైస్తవులు కూడా రక్షించలేరు. చాలామంది చెప్పే మాట ఏంటంటే, క్రైస్తవ్యంలో చాలా లోపాలు ఉన్నాయండి, క్రైస్తవ్యం నమ్మదగింది కాదండి, క్రైస్తవ్యం అలాగండి ఇలాగండి. సరే, నీ మాట నేను కాదన్నరా నాయన, నీ మాట నేను కాదన్నాను. క్రైస్తవ్యంలో లోపాలు ఉన్న మాట వాస్తవమే, క్రైస్తవులలో లోపాలు ఉన్న మాట వాస్తవమే. నేను చెప్తున్నది క్రైస్తవ్యంలోనికి రా నీకు రక్షణ వస్తుందని కాదు, క్రీస్తు దగ్గరికి రా నీకు రక్షణ వస్తుంది. క్రైస్తవ్యంలో లోపాలు ఉండొచ్చు, కానీ క్రీస్తులో ఏ లోపమో కూడా లేదు. క్రైస్తవ్యం నిన్ను రక్షించలేకపోవచ్చు, కానీ క్రీస్తు నిన్ను రక్షించగలుగుతాడు. పునర్జన్మ సంబంధమైన స్నానమును ఆచరించిన తర్వాత మాత్రమే నువ్వు అక్కడికి వెళ్ళాలి. రెండవది ఆమె చెప్తుంది, నువ్వు తైలం రాచుకుని, అది పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తు. ఆయన సింహాసనం ఎదుటికి నువ్వు వెళ్ళడానికి నీకు బ్యాప్టిజం ఉండాలి, 2 పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. మూడోది ఆమె చెప్తున్న మాట తెలుసా? ఆయన పాదముల దగ్గర ఉండి, ఆయన పాదముల మీద ఉన్న వస్త్రమును నీ మీదకి రాని అని చెప్పేసి అంటుంది. ఆయన పాదములు ఎలాంటివి అంటే ప్రకటన గ్రంథంలో చెప్తాడు, ఆయన కన్నులు అగ్ని జ్వాలల వంటి కన్నులని. అటు తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదివితే, ఆయన పాదములు బంగారము కంటేను విలువైన మేలిమి బంగారము కంటేను అపరంజితో సమానమై ఉండెను అనే మాట మీరు చూడొచ్చు. ఇప్పుడు బంగారము కంటే విలువైంది అపరంజి అని మనం ఆలోచించగలిగితే, సాధారణంగా కుటుంబాలలో మీరు వాడే పరిభాష కొంచెం మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. బంగారపు చైన్ కానీ, ఉంగరాలు కానీ, గొలుసులు కానీ, గాజులు కానీ మసిగుట్లో చుట్టూ బీరువాలో పెడతారు. మీరు ఏ వస్త్రాల్లో చూడతారు?
మంచి వస్త్రాల్లోనే, ప్రశస్తమైన వాటిలోనే చూడతారు. ఇప్పుడు బంగారాన్ని చుట్టూ బీరువాలో పెట్టడానికే మంచి వస్త్రాలు మనం వాడితే, ఇప్పుడు బంగారము కంటే అమూల్యమైన అపరంజి మీద ఉన్న వస్త్రం ఇంకెలా ఉంటుంది? ఈ మాట నీకు ఎందుకన్నా తెలుసా? ఇప్పుడు చెప్తున్న మాట తెలుసా? ఆ వస్త్రము నీ మీదికి రాని బిడ్డ. ఇప్పుడు ఆమె చెప్తున్న మాట తెలుసా? మోయాబులోని వస్త్రాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, మోయాబులోని పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, మోయాబులోని సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు తెలియదు, మోయాబులో ఎలా ఉన్నావో నాకు తెలియదు. కానీ ఇప్పుడు క్రీస్తు చెంతకు చేరిన తర్వాత, ఆయన పాదముల చెంతకు నువ్వు చేరిన తర్వాత, ఆయన పాదముల మీదున పరిశుద్ధత అనే వస్త్రము నీ మీదకి కప్పబడాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. నిన్ను చూసి చూడగానే నీ మీదున్న పరిశుద్ధత కనపడాలి తప్ప నీ లోపల ఉన్నదేది కూడా మీకు కనపడడానికి వీల్లేదు. పైపెచ్చి ఇంకో మాట చెప్తుంది, ఆయన కన్నులకు నువ్వు మరుగై ఉండాలి. నువ్వు బయటికి కనిపించడానికి వెళ్ళలేదు, లోకానికి కనిపించడానికి వెళ్ళలేదు. కేవలము క్రీస్తు నిన్ను చూడగలిగినట్లుగా, ఆయన కన్నులకు మాత్రమే నువ్వు కనపడగలిగినట్లుగా నువ్వు మరుగై ఉండాలనే మాట చెప్తుంది. ఎప్పుడైతే కార్యమంతా కూడా రూతులో జరగడం మొదలుపెట్టిందో, అప్పుడు బోయాజు లేచి నిలబడి చెప్తున్నమాట, నువ్వు యోగ్యురాలు అని నాకు తెలుసు, నువ్వు కోరినదంతయు నీకు చేసేదని అంటున్నాడు. గడిగా చదవడుతున్నా మనకు కనపడుదా? ఏ ఉద్దేశం మేరకు నువ్వు స్థలముకు నడిపించబడి ఏం కోరుతున్నావు బిడ్డ? నువ్వు కోరినదంతయు దేవుడు సఫలం చేయగలుగుతాడు ఈ అనుభవాల గుండా నువ్వు రాగలిగినప్పుడు. ఇప్పుడు ఆ బోయాజు పొలములో ఉన్నప్పుడు చెప్పిన ఆ మాటను ఒక్క మాట మనం ధ్యానం చేసి మనం ముగించుకుందాం. ఇప్పుడు పొలములోనికి వెళ్ళినప్పుడు బోయాజు చెప్తున్న మాట, నా కుమారి, మరలా చదువుదాం 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు బోయాజు చెప్తున్నాడు, నా కుమారి నా మాట విను, వేరొక పొలములోనికి ఏరుకొనుటకు వెళ్ళదు, దీనిని విడిచి వెళ్ళదు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు. చాలు నా మాట వింటూ రండి. ఎవరి దగ్గర నిలకడగా ఉండాలి అంటున్నాడంటే, నా పనికత్తెల దగ్గర. ఎవరి దగ్గర? నా పనికత్తెల యొద్ద. అంటే బోయాజు పొలంలో కొద్ది మంది పనివారు ఉన్నారంట. ఆ పనివారి దగ్గర ఎవరు నుండమంటున్నాడు ఇప్పుడు అంటే? రూతు నుండమంటున్నాడు. అమ్మా రూతమ్మా, నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి వీళ్ళు, పొలంలోనే ఉన్నప్పటికీ కూడా నువ్వు పనికత్తెలు ఉన్నారు కదా, వాళ్ళందరి దగ్గర ఉండు అంటున్నాడు. ఎందుకయ్యా అనంటే, ఆ పనికత్తెలు నీకు ఎలా పని చేయాలో నేర్పిస్తారు. ఆ పనికత్తెలు నీకు ఒక మాదిరికరంగా ఉంటారు. ఆ పనికత్తెలు నిన్ను సంపూర్ణంగా సిద్ధపరుస్తారు. ఆ పనికత్తెలు నేను ఏం చేస్తారయ్యా అనంటే, అక్కడ కనపడుతున్న పనికత్తెలు సంఘానికి గుర్తు కానివ్వండి, అక్కడ కనిపిస్తున్న పనికత్తెలు జాగ్రత్తగా గమనించండి. అపోస్తుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ చెప్తాడు, నువ్వు పరిశుద్ధులను వెంబడించు అన్న మాటను మనం ఆలోచించగలిగితే, నీకు ముందుగా ఉంచబడిన దైవజనులు కావచ్చు, నీకు ముందుగా ఉంచబడిన దాసులు కావచ్చు, నీకు ముందుగా పరిచర్య చేసిన నీ ఆత్మీయ తండ్రి కావచ్చు, వీళ్ళందరికీ పరిశుద్ధుల సాదృశ్యంగా గమనించగలిగితే, ఇప్పుడు రూతుతో చెప్తున్న మాట, క్రీస్తు చెప్తున్న మాట, సంఘంలో ఉండి పనికత్తెల దగ్గర మాత్రమే నువ్వు నిలకడగా ఉండే మాట చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. ఎందుకు వాళ్ళ దగ్గర నిలకడగా ఉండాలి? వాళ్ళ దగ్గర ఉండి ఈమె నేర్చుకోవాల్సింది ఏంటి? ఆమె దగ్గర నిలకడగా ఉంటేనే, ఆ పనికత్తెల దగ్గర నిలకడగా ఉంటేనే, సాయంత్రం పూట ఆయన కళ్ళెము దగ్గర ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఈమె సంశుద్ధురాలు అవ్వగలుగుతుంది. సరే, ఇప్పుడు రేపొద్దున సింహాసనము చెంతకు నువ్వు వెళ్ళడానికి నువ్వు సంశుద్ధురాలు కావాలంటే, ఇక్కడ పనికత్తెల దగ్గర నుంచి, బోయాజు పనివారి దగ్గర నుంచి, క్రీస్తు పనివారి దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఉన్నాయి. నాకు సమయం తక్కువగా ఉంది కాబట్టి 2-3 మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 2వ అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి 2వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నా. కాబట్టి ఆమె పొలములోనికి వచ్చి వారి వెనక పొలములో ఏరుకొనెను. ఆ పొలములోనికి పోయిన భాగము ఎలిమెలకు వంశపు వాడైన బోయాజుది. బోయాజు బెత్లెహేములో నుండి వచ్చి, యెహోవా మీకు తోడయ్యుండునుగాక అని చెప్తా ఉంటే, కిందున్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారంట, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని చెప్తున్నారు. మీకు విషయం చెప్తాను వినండి. ఉదయాన్నే బోయాజు లేచి టిఫిన్ చేసి కొంచెం ఆయన బండి తీసుకునో లేకపోతే సంథింగ్ ఆయనకున్న వాహనం తీసుకునో పని దగ్గరికి వస్తూ ఉంటే, ఈ చేలో ఉన్న వాళ్ళందరూ కూడా పని చేస్తున్నారంట. అక్కడి నుంచి వస్తున్న వాళ్ళందరూ కూడా పలకరిస్తున్న పద్ధతి చూడగలిగితే, నాయన మీ అందరికి టిఫిన్ వచ్చిందా, మీరందరూ కూడా చక్కగానే పని చేస్తున్నారా, పర్లేదా అని చెప్పేసి అడగట్లే. ఆయన చెప్తున్న మాట, వీళ్ళందరికీ కలిసి వీళ్ళని చూసి, మీరు పని చేస్తున్నారు కదా, పరిశుద్ధులుగా ఉన్నారు కదా, పొలంలో పని చేస్తున్నారు కదా, సంఘంలో పరిచర్య చేస్తున్నారు కదా, సంఘంలో పరిచారకులుగా ఉన్నారు కదా, యెహోవా మీకు తోడయ్యుండును గాక అనే మాట బోయాజు చెప్తుంటే, కిందున్న వాళ్ళందరూ స్వరం ఎత్తి చెప్తున్న మాట, యెహోవా మా యజమానుని ఆశీర్వదించును గాక అని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కన్వర్జేషన్ ఒకసారి ఆలోచించగలిగితే, పని వాళ్ళందరూ, యజమానుడేమో దేవుని తోడు తన ప్రజలకు ఉండాలని కోరుతా ఉంటే, కిందున్న ప్రజలందరూ యెహోవా తమ యజమానుని ఇంకా దీవించాలని కోరుతున్నారు. ఏందయ్యా మీకు నా ఆలోచన? మా యజమానుడు ఇంకా దీవించబడితే మేము ఇంకా ఎక్కువ పని చేయొచ్చు, మా యజమానుడు ఇంకా ఆశీర్వదించబడితే మేము ఇంకా మరింత పని చేయొచ్చు, తద్వారా ఆ పని ద్వారా మా యజమానుడు మమ్మల్ని ఇంకనూ బలపరుస్తాడు. ఇక్కడ యజమానుడు దైవజనుడికి గుర్తయితే, ఇక్కడ ఆ పనివాడు సంఘానికి గుర్తయితే, ఇప్పుడు దైవజనుడు చెప్తున్నాడు సంఘముతో మాట, సంఘమా యెహోవా నీకు ప్రతినిత్యము తోడుగా ఉండునుగాక అంటే, సంఘమంతా చెప్తుందంట,
చెప్తున్నాడంట దైవజనుడితో, దా దైవజనుడా యెహోవా నిన్ను ఇంకా ఆశీర్వదించునుగా అని చెప్తాం సంఘం. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. బాగా చెప్పారు, కానీ ఏ సంఘం ఇప్పుడు నిజంగా దైవజనుడు ఆశీర్వదించబడితే చూడగలుగుతుందో చెప్పండి ఒకసారి. కొనేసుకుంటున్నాడు, తెచ్చేసుకుంటున్నాడు, పూజేసుకుంటున్నాడు, అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు అనేవారు లేరా? మీ దైవజనుల కోసం నేను విన్నప్పుడు చాలా సంతోషం వచ్చింది. ఎందుకనంటే ఇందాక వారి కుటుంబీకులు చెప్తూ వచ్చారు, ఏనాడు కూడా ఆయన దేన్ని కూడా ఆశపడలేదు, దేన్ని కూడా కోరుకోలేదు. ఉన్నంత కాలము కూడా చాలా మాదిరికరమైన పరిచర్య ఆయన చేయగలిగాడు తప్ప దేన్ని కోరుకోలేదు. ఆయన లౌకిక సంబంధమైన వాటిని కోరుకోలేదు. కానీ మోకరించిన ప్రతిసారి కూడా దైవజనుడు చేసిన ప్రార్థన, అయ్యా నీవు నా సంఘానికి తోడుగా ఉండాలయ్యా, నా బిడ్డలకు నువ్వు తోడుగా ఉండాలయ్యా, నా బిడ్డలకు తోడుగా ఉండాలి. ఎంతమంది యజమానులు ఇలా, ఎంతమంది పనివారు ఇలాంటి యజమానులు కలిగి ఉంటారు. నేను చెప్తున్నా, ఆయన అలాంటి ఆలోచన కలిగి ఉంటే ఆయన తయారు చేసిన వీళ్ళందరూ కూడా అదే ఆలోచన కలిగిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా అదే కోరికతో ప్రార్థన చేస్తున్న వాళ్ళు. వీళ్ళందరూ చేసే ప్రార్థన యథార్థంగా మీరు ఆలోచించండి. దైవజనులు, నీ దైవజనుడు తయారు చేసిన వాళ్ళు వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ వ్యక్తిగతమైన విషయాల కోసం వాళ్ళు చేసుకునే ప్రార్థన ఎంత ఉంటుందో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా నీ దైవజనుడి కోసం నేను విన్నప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను ఇక్కడ నుంచి, వీళ్ళందరూ చేసే ప్రార్థన ఎల్లప్పుడూ నీవు నా బిడ్డలకు తోడై ఉండాలయ్యా, వారి ఉద్యోగాల్లో తోడై ఉండాలి, వారి పనులలో తోడై ఉండాలి, వారి పరీక్షల్లో తోడై ఉండాలి, వాళ్ళ ఆరోగ్య విషయాల్లో నువ్వు తోడై ఉండాలి. ప్రతి విషయము కొరకు కూడా వాళ్ళు యెహోవా తోడు నీకు ఉండగలిగినట్లుగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పుడు నీవు కోరుకోవాల్సిందని తెలుసా? ఈ సభల ద్వారా దేవుడు నీతో చెప్తున్నాడు, నీ యజమానుడి క్షేమము కొరకు నువ్వు ప్రార్థించేదానిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. నీ దైవజనుడు ఆశీర్వదించబడడం కోసం నువ్వు ప్రార్థించేదానిగా ఉండాలి. నీ యజమానుడు ఇంకా హెచ్చించబడగలిగినట్లుగా నువ్వు ప్రార్థించేదానిగా ఉండాలి. అలా దైవజనుడు ఆశీర్వదించబడితే, సంఘం ఆశీర్వదించబడితే నువ్వు మరింత దేవుని పని చేయగలుగుతాను బైబిల్ చెప్తాం. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. సంఘం నేను చెప్తున్న మాట గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇక్కడున్న పని వాళ్ళకు ఉండే లక్షణం ఏంటంటే వాళ్ళు ఇతరుల ఆశీర్వాదాన్ని కోరగలిగిన వాళ్ళు, ఇతరుల ఆశీర్వాదాన్ని కోరేవాళ్ళు. నయమాను ఇంట్లో ఉన్న చిన్నదంటున్న మాట ఏంటి తెలుసా? అమ్మా నన్ను బంధించి తీసుకొచ్చారు కాబట్టి నా యజమానుడు ఇలాగే ఉండాలి, వాడికి తగిన శాస్తి జరిగిందని మనలే. నా దైవజనుడి చెంత నా యజమానుడు ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను. నాకున్న కోరిక, నాకున్న ఆశ, నాకున్న ఆలోచన, నాకున్న అభిలాష ఏంటి తెలుసా? నా యజమానుడు ఇంకా దీవించబడాలి, నా యజమానుడు ఇంకా హెచ్చించబడాలి. పోతిఫర్ ఇంట్లో యోసేపు ఉన్నప్పుడు, నమ్మకంగా పని చేసుకుంటున్నప్పుడు, యోసేపు నీకెప్పుడు కోపం రాలేదా, యోసేపు నీకెప్పుడు బాధ కలగలేదా అని చెప్పేసి అంటే యోసేపు అంటాడు, నాకు అప్పగించబడిన పనిని నేను నమ్మకంగా చేస్తున్నాను, నాకున్న కోరిక ఒకటే, నేను పనిచేస్తున్న చోట నా యజమానుడు ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. ఈ రోజున సంఘముగా నువ్వు నేను చేయాల్సిన ప్రార్థన జ్ఞాపకం చేస్తున్నా. ఎంతసేపు కూడా అయ్యా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా కుటుంబాన్ని బలపరచు, ఇది కాదు మనం చేయాల్సిన ప్రార్థన. నన్నే ఒక ఆశీర్వాదకరంగా మార్చు. ఏ స్థలం ముందు నేను నిలబెడితే ఆ స్థలం ముందు నీ కార్యము జరుగునట్లుగా, ఎవరి కోసం నేను ప్రార్థన చేస్తే వారు దీవించబడగలిగినట్లుగా, ఇతరుల క్షేమాన్ని కోరేదానిగా నన్ను ఉంచు ప్రభు అని ప్రార్థన చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. మొదటి లక్షణం ఏంటి తెలుసా? ఇతరుల క్షేమాన్ని, ఇతరుల ఆశీర్వాదాన్ని కోరగలిగిన వాళ్ళు. రెండవ మాట త్వరగా నేను చూపిస్తాను చూడండి. అదే 2వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం. 9వ వచనం, వారు కోయు నువ్వు చెప్పాలి, వారు కోరు చేయి కనిపెట్టి వెంబడించాలి అనే మాట అక్కడ చెప్పడం మనం చూడొచ్చు. వెంబడిస్తూ కిందకి చదివితే, నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి వారు చేదిన నీళ్లు తాగమని చెప్పాడు. ఇక్కడ 2 మాటలు కనబడతాయి. పని వాళ్లకు ఉండే రెండవ స్వభావం ఏంటయ్యానంటే, ఇప్పుడు ఈ పల్లెటూరులో నుంచి వచ్చిన వాళ్ళమే కదా, నా మాట కొంచెం సమాధానం చెప్పండి, త్వరగా ముగిస్తాను. పల్లెటూరులో నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి 1 ఎకరం పొలం కొయ్యాలంటే ఎంతమంది దిగుతారు? ఎప్పుడు పొలాలు చూడలేదా? పొలం అంటే తెలియదు ఎవరికైనా, కోత అంటే తెలియదు ఎవరికైనా. మాట్లాడినారా? ఎంతమంది? 10 మందో అంతేనా? అయ్యా మిషన్లో వచ్చేసి నీకు తెలియదు అంటున్నారా? రైట్, సరే వినండి 10 మందో 15 మందో ఊరకనే అనుకుందాం, పోనీ 10 మంది దిగారు అనుకుందాం. ఇప్పుడు 10 మందిని కూడా చూసి బోయాజు చెప్తున్న మాట తెలుసా? ఈ పనివారిని నువ్వేం చేయాలి? మాట్లాడాలి. పనివారిని ఏం చేయాలి? వెంబడించాలి అని అంటున్నప్పుడు పనివారు 10 మంది కూడా దిగి, విను జాగ్రత్తగా, ఊహించు, నువ్వు ఆలోచించు, నీకు అర్థమైపోతుంది. 10 మంది దిగి వాళ్ళు వరుసగా కోసుకుంటూ వెళితే రూతు ఆమెను వెంబడించడానికి అవుతుంది. కానీ 10 మంది దిగి 4 పక్క, 2 పక్క, 2 మధ్యలోని ఇలా చుట్టూ చేరిపోయి వాళ్ళు కోయడం మొదలు పెడితే ఎవరిని వెంబడిస్తుంది? ఎవరినైనా వెంబడించగలుగుతుందా? ఇప్పుడు వెంబడించగలిగిన స్థితిలో వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళందరూ కూడా ఒక క్రమబద్ధమైన పనిని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. ఒక క్రమబద్ధమైన పరిచర్యను చేసుకుంటూ వెళుతున్నారు. క్రమబద్ధమైన ఒక మాదిరికరమైన జీవితాన్ని వాళ్ళందరూ కూడా కలిగి ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ మాటలో మాదిరి, వాళ్ళ చూపులో మాదిరి, వాళ్ళ తలంపులలో మాదిరి వాళ్ళందరూ కలిగి ఉన్నారు. సంఘముగా నేను చెప్తున్న మాట ఏంటి తెలిసే,
మనం ఉన్నప్పుడు, దేవుని పనివారముగా మనం ఉన్నప్పుడు, క్రీస్తు యొక్క సంఘములో పొలములో దేవుని పిల్లలుగా మనందరము కూడా ఉన్నప్పుడు లోకానికి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. లోకమునకు క్రీస్తు ఎలా తెలుస్తాడమ్మా? మన ద్వారానే కదా, మన మాట ద్వారానే కదా, మన క్రియల ద్వారానే కదా. అందుని బట్టి నేను చెప్తున్నాను, మనము లోకానికి ఒక మాదిరికరంగా ఉండాలి. మన మాట మాదిరికరంగా ఉండాలి, మన చూపు మాదిరికరంగా ఉండాలి, మన పని మాదిరికరంగా ఉండాలి. మనము ఎల్లప్పుడూ కూడా ఆయనను మాత్రమే వెంబడించి వారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. క్రీస్తు అన్ని విషయములలో మనకి మాదిరిగా ఉన్నాడని తిమోతికి పత్రిక రాస్తూ పౌలు చెప్తున్నాడు. యేసయ్యే మాట్లాడుతూ యోహాను సువార్త 13వ చెప్తాడు, నేను మీకు మాదిరిగా ఉండడానికి కార్యమంతా కూడా చేశాను. మన మాదిరి ఎవరో తెలుసా? ఇందాక దాసులు కూడా ఆ మాట జ్ఞాపకం చేశారు. మనం వెంబడించవలసింది, మనం అనుకరించవలసింది సినిమా హీరోల్లో, రాజకీయ నాయకుల్లో, వాళ్ళ వీళ్ళ కాదు. మన మాదిరి మనం ముందు పెట్టుకుని నడవలసింది, మన ముందు నడవగలిగిన వాడు, మనల్ని నడిపించగలిగిన వాడు యేసుక్రీస్తు మాత్రమే గనక ఆయనను మాత్రమే చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. ఇక లోకంలో దేని వైపు కూడా మనం చూపుండడానికి వీల్లేదు. మాదిరిగా ఆయన పెట్టుకుని వెళ్తా ఉన్నప్పుడు కొన్నిసార్లు నీకు ఇబ్బంది కలగొచ్చు, కొన్నిసార్లు నీకు శోధన కలగొచ్చు. ఒక లోతైన అనుభవం గుండా వెళుతున్నప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని కలగొచ్చు. అయినప్పటికీ కూడా నేను అంటాను, నువ్వు ఆయన వెంబడించడం మాత్రం ఎప్పటికీ కూడా మానకూడదు. ఆయన వెంబడించుకుంటూ వెళ్ళిపోయినప్పుడు కొన్ని ఇబ్బందులు కలగొచ్చు బిడ్డ. నువ్వు శ్రమలో ఉండవచ్చేమో, బాధలో ఉండవచ్చేమో. నేను అంటాను, ఖచ్చితంగా ఆయన నమ్మదగిన వాడు. నువ్వు ఆయన వెంబడించేటప్పుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2022వ సంవత్సరం జూలై 30వ తారీఖు 2022 జూలై 30వ తారీఖు నాకు ఒక బాబు పుట్టాడు. 2022 జూలై 30వ తారీఖున ఒక చిన్న బాబు నాకు పుట్టాడు. అయితే దేవుడు ఆ బిడ్డను అనుగ్రహించిన తర్వాత చాలా స్తుతించాం. ఒక నెల రోజులు గడిచినాయి. అంటే ఆగస్ట్ అంతా కూడా అయిపోయింది. సెప్టెంబర్ 10వ తారీఖు ఆ టైం వచ్చింది. సెప్టెంబర్ 10, 11 2022వ సంవత్సరం వాడికి కొంచెం ఒంట్లో బాలేదని, చిన్నపిల్లడికి నెల 10 రోజులు వయసాడికి ఒంట్లో బాలేదని హాస్పిటల్ తీసుకొచ్చాం. ఎక్కడే తణుకు. ఓకే, తణుకు హాస్పిటల్ తీసుకుని వచ్చిన తర్వాత చూసి హాస్పిటల్ ఏమన్నారు తెలుసా? చిన్నపిల్లడు కదండి, జలుబు చేసిందండి, వీడికి ఇంజక్షన్ చేస్తే తగ్గిపోతుందని ఇంజక్షన్ చేస్తారు. చదువుకున్న వాళ్ళకి మాట్లాడుతోతాయి. మోనోసెఫ్ 125 యాంటీబయాటిక్ ఇంజక్షన్ చేస్తారు. చిన్నపిల్లలకి ఇంజక్షన్ ఎక్కడ చేస్తారు సాధారణంగా? అది పెద్ద భూతం కాదరా. కాలు మీద చేశారు, తొడ మీద చేశారు. చేసిన తర్వాత బ్లడ్ వస్తుంది కదా ఇంజక్షన్ చేసిన అందరికీ. ఎంతసేపు వస్తుంది? 1 నిమిషం వస్తుంది, లేకపోతే ఒక 1/2 నిమిషం వస్తుంది. వాడికి బ్లడ్ వస్తూ ఉంది. ఆ కాల్ ఇంజక్షన్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు చూసాం, బ్లడ్ ఆగలే. 5 నిమిషాలు చూసాం, ఆగలే. ఒక అరగంట అక్కడే చూసాం, బ్లడ్ ఆగట్లేదు. భయమేసింది. హాస్పిటల్లో మళ్ళీ డాక్టర్ తీసుకెళ్తే సాఫ్రమైసిన్ ఆయింట్మెంట్ రాయి తగ్గిపోద్ది అన్నాడు. సర్లే ఆయింట్మెంట్ తీసుకుని రాసాం, తగ్గలేదు. ఇంటికి తీసుకెళ్ళిపోండి, పర్లేదు, ఒక పిల్లడికి అలాగే ఉంటుంది అన్నాడు. ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం 4-5 అవుతుంది, అయినా తగ్గలేదు. మళ్ళీ హాస్పిటల్లో ఫోన్ చేస్తే స్టెప్టోబిట్ అని చెప్పి ట్యాబ్లెట్ ఉంటుంది, అది కొంచెం మిరిచి తల్లిపాలలో కలిపి పట్టించు, ఆగిపోద్ది అన్నాడు. అది కూడా చేశాం. ఆ సాయంత్రం నేనే వేరే చోట ప్రసంగం చెప్పడానికి వెళ్ళాలి. పిల్లల్ని వదిలేసి మీటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీటింగ్లో మాట్లాడి ఇంటికి వచ్చేసరికి 1:30 అయింది రాత్రి. నేను అడిగిన నా భార్య లేపు, అమ్మ ఏంది పరిస్థితి అంటే, నాకు చాలా భయంగా ఉందయ్యా, బ్లీడింగ్ ఆగలేదు వాడి కాల్లోంచి, అలా బ్లడ్ వస్తూనే ఉంది, నెల 10 రోజుల వయసు. సర్లే అని చెప్పేసి పొద్దున్న తీసుకెళ్దాంలేమ్మా, 1:30 అయిపోయింది కదా, ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తాం? పడుకున్నాం. తెల్లారి పొద్దున్నకి లేద్దాం అనుకునేసరికి నాకు ఎందుకో తెలియని నీరసం వచ్చి చాలా బలహీనం అనిపించింది. చర్చిలో పిల్లలు ఉన్నారు, కుర్రోళ్ళు ఉన్నారు, వాడిని పిలిచారే, చాలా ఇబ్బందిగా ఉందిరా అంటే, ఎందుకన్నా మంచిది, 4 రోజుల నుంచి నువ్వు అలా కనపడుతున్నావు, బ్లడ్ టెస్ట్ చేసుకొస్తానని బ్లడ్ తీసుకెళ్ళాడు. వాళ్ళు ల్యాబ్కి వచ్చి నాకు 10:30-11 గంటల ఫోన్ చేసి ఈ మాట చెప్పాడు, నీకు టైఫాయిడ్ ఉంది, డెంగ్యూ ఉంది, ప్లేట్లెట్లు పడిపోయిన, కీళ్ళవాతం ఉంది, కాబట్టి నువ్వు ఎక్కడికి బయటికి వెళ్ళడానికి వెళ్ళదు, ఒకవేళ డేట్లు ఇస్తే బయట క్యాన్సిల్ చేసుకొని చెప్పేసి అన్నాడు. ఏంది మాట్లాడుతున్నావురా, ఇది అసలు ఉపవాస కూడికల టైం, అన్ని కూడా టైట్ అయిపోయింది పరిస్థితి అంతా. లేదన్నా, నువ్వు బయటికి వెళ్ళేదానికి చాయిస్ లేదు, నేను ఒక డాక్టర్ని పంపిస్తాను అన్నాడు. డాక్టర్కి ఫోన్ చేశాడు, వాడు వచ్చి సెలైన్ వేసాడు చేతికి. మధ్యాహ్నం 2-2:30 అవుతుంది టైం. అప్పుడు 2:30 అయితే వీడికి 24 గంటలు దాటిపోయింది, కానీ కాల్లోంచి ఇంకా రక్తం ఆగట్లేదు. భయం వేసింది. రావులపల్లిలోకి హాస్పిటల్ తీసుకెళ్ళాను, పేర్లు కూడా చెప్తున్నాను నేను. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ చూసి ఈ మాట అన్నాడు, వాడికి బ్లడ్ టెస్ట్ చేయాలి. చేసి ఈ మాట అన్నాడు, మీ వాడికి క్లాటింగ్ ఫ్యాక్టర్ లేదండి. ఏం లేదు? క్లాటింగ్ ఫ్యాక్టర్ లేదంటే నీకు అర్థమవడానికి చెప్తాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా చీరుకుపోతే లోపల రక్తం అంతా వచ్చేయాలి తప్ప రక్తం గడ్డ కట్టే పరిస్థితి నీ బిడ్డకు లేదు. ఇలాగే అక్కడక్కడ తిరుగుతున్న 4:30 తీసుకెళ్ళాం. ఈ బ్లడ్ టెస్టులు చేసి క్లాటింగ్ ఫ్యాక్టర్ లేదనుకునే లోపలనే నీ పరిస్థితి ఏంటంటే, నా పరిస్థితి చెప్పాను, నువ్వు బయటకు వెళ్ళిపోను. నేను బయట కూర్చున్న టైంలో ఈ లోపల చిన్నోడికి ఫిట్స్ కింద వచ్చేసినాయి. ఎప్పుడైతే ఫిట్స్ కింద వచ్చేసినాయో లోపలికి చూసి డాక్టర్ చూసి, ఇది చాలా అబ్నార్మల్ కేసు, ఇది ఈ టైంలో ఫిట్స్ రావడం చాలా కష్టతరమైన పరిస్థితి. సో నాకున్న అనుభవాన్ని బట్టి చెప్తున్నాను, వీడు బ్రతికితే 2 గంటల మించి బతకడం, లేకపోతే 3 గంటలు. ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు సార్, వాడికి నెల 10 రోజుల వయసు, తీసుకెళ్ళిపోమంటావు ఏంటి ఇంటికి అని చెప్పేసి అంటే, నువ్వేం చేయలేవు, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా అదే చెప్తారు, 2 గంటల మించి బతకడం, తీసుకెళ్ళిపోన్నారు. నాకేం చేయాలి అర్థం కాలే. సార్ ఏం సార్,
నాకు ఏదైనా చేయండి సార్ అంటే, నువ్వేం అడుగుతావు అడగరా, నేను చేసి పెడతాను నీకు, కానీ వాడిని మాత్రం నేను బతికించలేను అన్నాడు. అయితే వాడికున్న జబ్బంతా కూడా మెడికల్ టెర్మినాలజీలో ఒక కాగితం మీద రాసి అన్నాను, రాసిచ్చాడు. ఆ కాగితం పట్టుకుని రాజమండ్రి తీసుకెళ్ళిపోయానండి. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఐసీయూలో జాయిన్ చేసుకున్నారు రాత్రి వేరే హాస్పిటల్లో. తెల్లారి పొద్దున్నే వాడికి ఎంఆర్ఐ స్కాన్ చేశారు. ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్లో తేలింది ఏంటో తెలుసా, వాడికి ఫిట్స్ రావడం వల్ల తల లోపల ఇక్కడ నరం చిట్లు పోయి ఇదంతా కూడా బ్లీడ్ అయిపోయింది. అర్జెంటుగా వాడికి ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేస్తే కత్తి పడితే రక్తము గడ్డ కట్టుకునే పరిస్థితి వాడికి లేదు. అలాగని ఆపరేషన్ చేయకపోయినా కూడా చచ్చిపోతాడు. ఈ లోపల నాకు సీరియస్ అయిపోయింది. నన్ను తీసుకెళ్ళి వేరే హాస్పిటల్లో పడేశారు. నేను ఒక హాస్పిటల్లో, వాడు ఐసీయూలో, నా భార్య ఆడి దగ్గరికి నా దగ్గరికి, కుర్రోళ్ళందరూ కూడా అక్కడిక్కడికి తిరుగుతూ భయంకరమైన పరిస్థితి అయిపోయింది. ఏం చేయాలో కూడా అర్థం కాలే. దేవుని సన్నిధికి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ మోకరించాయా, నువ్వు తప్ప వేరే దారి లేదు. ఒకప్పుడు నా తండ్రి కూడా అలాగే చచ్చిపోయాడు. నా 15వ ఏటలో 10 సంవత్సరాల క్రితం నా తండ్రి కూడా అలాగే చచ్చిపోయాడయ్యా. అదే పరిస్థితుల్లో బ్రెయిన్లో స్టెమ్ బ్లాస్ట్ అయిపోయి ఆయన కూడా బ్లీడ్ అయిపోయి చనిపోయాడు. అప్పుడు నా దగ్గర డబ్బు లేదు, తెలివి లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఏమీ లేదు. కానీ ఇప్పుడు అన్నీ ఇచ్చావు కదా ప్రభా, ఒక్కసారి కనికరించు ప్రభా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. సార్ మీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు తీసుకొస్తాను సార్, మీకు ఎవరి దగ్గర నుంచి ఫోన్ చేయించమంటే వాడి దగ్గర నుంచి చేపిస్తాను. డాక్టర్ అన్నాడు, తెలుసా నువ్వెంత డబ్బు తెచ్చినా, ఎవరి దగ్గర నుంచి ఫోన్ చేయించినా అవన్నీ ఐసీయూ రూమ్ వరకు వెళ్ళగలుగుతాయి, కానీ వాడి దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు ఆయుష్ను కూడా వాడికి పెన్సలేవు నాన్న. ఏం చేయాలి అర్థం కాలే. నువ్వు ఒప్పుకుంటే బ్లడ్ మలేషియాకి పంపిస్తామన్నారు. పంపించరా, ఏదో చేయండి వాడిని బతికించనంటే, ఈ లోపల రాజమండ్రిలో ఇంకొక డాక్టర్ ఉన్నాడు, న్యూరాలజిస్ట్, ఆయన దగ్గరికి తీసుకెళ్ళాం సెకండ్ ఒపీనియన్కి. తీసుకెళ్ళిన తర్వాత ఆయన చూసి ఈ మాట, నాకు ఆయనకున్న పరిచయాన్ని బట్టి చూసి, శ్యామ్ వీడి కేసు చాలా క్రానికల్గా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, నాకున్న అనుభవాన్ని బట్టి, నీతో నాకున్న పరిచయాన్ని బట్టి ఓపెన్గా చెప్తున్నాను, ఏమనుకోద్దు, దయచేసి ఆడి మీద ఉన్న ఆశ వదిలేసుకో అన్నారు. ఆశ వదిలేసుకో. ఎక్కడికి వెళ్ళినదే మాట. ఇంకా పిల్లోడి పరిస్థితి అయిపోయింది. ఇక బొమ్మలాగా వాడిని లోపల ఉంచేశారు తప్ప తల్లిని కానీ నన్ను కానీ దగ్గరికి వెళ్ళించే పరిస్థితి లేదు. 10 రోజులు గడిచిపోయింది. అప్పటికే 2 రోజులకు ఒకసారి సిటీ స్కాన్లు చేస్తూనే ఉన్నారు. ఒక బుధవారం నన్ను డాక్టర్ కేకేసి నా బాధ చూడలేక ఈ మాట అన్నాడు. ఫణిగారు న్యూరాలజిస్ట్ ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఒకసారి రా అన్నాడు. వెళ్ళాను ఆయన దగ్గరికి. వెళ్ళిన తర్వాత డాక్టర్ చూసి అన్నమాట తెలుసా, నీకు ఒక మాట చెప్తా, కేవలం నీకోసం అంతే, నీకోసం, నీ బాధ చూడలేక మీ నాన్నగారితో నీతో నాకున్న పరిచయాన్ని బట్టి నేను చెప్తున్నాను, నువ్వు ఒప్పుకుంటే నేను ఆడికి ఆపరేషన్ చేస్తాను, కానీ బిడ్డనిస్తానన్న గ్యారంటీ నేను ఇవ్వలేను. నువ్వు ఒప్పుకుంటే చేస్తాను, ఒకవేళ వాడు చచ్చిపోతే నన్ను ఏం అడగన్నాడు. పర్లేదు సార్, వాడి బ్రతుకుతాడు, చేయండి సార్ అని చెప్పేసి అన్నాను. సర్లే బుధవారం ఆ మాట చెప్తే శనివారం ఆపరేషన్కి రెడీ అవ్వ అన్నాడు. గురువారం శుక్రవారం కంప్లీట్గా ప్రతి ఒక్కరము కూడా ఉపవాసం ఉండి ఏడుస్తూనే ఉన్నాం దేవుని సన్నిధిలో, కన్నీరు గారుస్తూనే ఉన్నాం. ఆయన తప్ప వేరే దిక్కు లేదు, వేరే ఆధారం లేదు. ఏడ్చుకుంటూనే ఉన్నాం. సరే అయిపోయింది. శనివారం ఉదయం రానే వచ్చింది. శనివారం ఉదయం రానే వస్తే ఉదయాన్నే గబగబా మేమందరం కూడా రెడీ అయ్యి ఉదయాన్నే అన్నాడు ఈ మాట అన్నాడు, సిటీ స్కాన్ చేసి వాడిని తీసుకురాని అని చెప్పేసి అన్నాడు. స్కాన్ చేయించాము, తీసుకున్నాం. సాధారణంగా మనం ఎవరికైనా స్కాన్ చేయాలంటే దాని మీద మెషిన్ మీద పడుకోబెడతారు, తీసుకెళ్తారు, స్కాన్ అంతా కూడా అయిపోతుంది. కానీ చిన్నపిల్లడికి సిటీ స్కాన్ చేయాలంటే మొత్తం ఇవ్వాలి, మొత్తిస్తేనే తప్ప స్కాన్ అయ్యే పరిస్థితి లేదు. అలాగే స్కాన్ చేయించారు, రిపోర్ట్లన్నీ కూడా పట్టుకుని శనివారం ఉదయం డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చూసి మరలా ఇంకో చోట చేయించుకురాన్నాడు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు, మరలా చేయించుకురావడం ఏంటని చెప్పేసి అంటే, ఇంకో చోట చేయించాడు. ఆయన మాట కాదని లేక మళ్ళీ సిటీ స్కాన్ ఇంకో చోట మొత్తం ఇచ్చి చేయించుకుని వచ్చాం. అది కూడా అయిపోయిన తర్వాత మరలా 3వసారి అన్నాడు, ఇంకొక టెస్ట్ చెప్తాను చేయించుకురాన్నాడు. నాకు చాలా భయం వేసింది. అది కూడా చేయించుకుని వచ్చాక ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏం జరుగుతుంది సార్, వాడికి అసలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాడు ఉన్నాడు, మాటికి స్కాన్ అంటే వాడికి మొత్తిస్తున్నారు, వాడు బయటకు వస్తాడో లేదో తెలియని పరిస్థితి, చాలా ఇబ్బందిగా ఉంది, వాడు బ్రతుకుతాడో లేదో కూడా అర్థం కావట్లేదు, అసలు మీరు మాట్లాడేదానికి నేను డైజెస్ట్ చేసుకోగలుగుతానో లేదో కూడా తెలియట్లేదు, దయచేసి ఒక్కసారి సార్ వాడి పరిస్థితి ఏంటో మాకు చెప్పండి అయ్యా అని చెప్పేసి అంటే, డాక్టర్ ఆ రోజును చూసాన్న మాట తెలుసా, అరే ఒక మాట విను, మొదటి రోజు ఆ టీవీ లాంటిది ఉంటుంది కదా తెల్లది పెద్దది, దాని మీద పెట్టి ఈ మాట చెప్తున్నాడు, ఇలా పెట్టి ఆ రిపోర్ట్లన్నీ కూడా టీవీ దాని మీద పెట్టి ఆ స్కాన్ రిపోర్ట్లన్నీ కూడా, మొదటిసారి నువ్వు తీసుకొచ్చినప్పుడు, నీ బిడ్డను తీసుకొచ్చినప్పుడు, ఇదిగో చూడు, ఇదంతా కూడా బ్లీడ్ కనపడతా ఉంది కదా, ఇదంతా కూడా రక్తం కనపడతా ఉంది కదా, ఇదంతా ఆ వాడి తల్లో ఉన్న రక్తం, ఇది 4వ రోజున తీసిన స్కాన్, ఇది 6వ రోజున తీసిన స్కాన్, ఇది 8వ రోజున తీసిన స్కాన్, ఇది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో తీసిన స్కాన్ ఇది. అయితే ఈ ఉదయకాల సమయంలో స్కాన్ ఎందుకు చేయించాను తెలుసా, ఆపరేషన్కి సిద్ధం చేయమని డబ్బులు కట్టేశాం. అప్పటికి అందరూ రెడీగా ఉన్నారు. నాకు డౌట్ వచ్చింది, మరలా తీపించమన్నాను. వీడికి బ్లీడ్ ఎక్కువ అయిపోయిందేమని భయం వేస్తుంది, అందుకే వీడు బ్రతుకుతాడో లేదన్న భయంతో మళ్ళీ తీపించమన్నాను.
ఇంకొక టెస్ట్ కూడా చేపించమన్నాను. ఇవన్నీ ఎందుకు చేపించమన్నారు సార్? ఏమవుతుంది సార్ అడిగి? పర్లేదు చెప్పయ్యా. వాడు అలాగా కొట్టుమిట్లాడుతూ ఉంటే, సావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతూ ఉంటే కన్న తండ్రిగా చూసే పరిస్థితి నా దగ్గర లేదయ్యా, నువ్వు చెప్పయ్యా అని చెప్పేసి అని ఏడ్చుకుంటూ అక్కడ కూర్చున్నప్పుడు ఆయన చెప్పిన మాట తెలుసా? ఇదిగో ఫస్ట్ రోజు నువ్వు తీసుకొచ్చినప్పుడు ఇదంతా కూడా బ్లీడ్ కనపడుతుంది కదా, ఇది ఉదయకాల సమయంలో తీసుకొచ్చిన రిపోర్ట్ అయ్యా, ఇదంతా బ్లీడ్ కాదు కదా, దానికి తగిన మచ్చ కూడా నాకు ఎక్కడ కనిపించట్లేదు, దానికి తగిన ఆనవాళ్ళు కూడా నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఇది ఎలా జరిగిందని నువ్వు అడిగితే నేను నీకు చెప్పలేనేమో, కానీ ఖచ్చితంగా నేను చెప్తాను, నువ్వు నమ్ముకున్న దేవుడు ఖచ్చితంగా నమ్మదగిన వాడు. గడిగా చెప్పబడుతున్నామని కనిపోదా? నువ్వు నమ్ముకున్నవాడు శక్తివంతుడు, నువ్వు నమ్ముకున్నవాడు బలవంతుడు. ఆపరేషన్ కాదు కదా, ఇంజక్షన్ కూడా అవసరం లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి. 2 గంటలకు మించి బతకడన్నారు వాడిని. 19 నెలలు అయింది, ఈ రోజుకి 19 నెలలు అయింది. ఇంటికాడ హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాడు. ఈ మాట నీకు చెప్పడానికి కారణం తెలుసా? నా బ్రతుకులో అద్భుతాన్ని చేసిన దేవుడు నీ బ్రతుకులో చేయడానికి ఇంకా సజీవుడు మిత్రమా, బ్రతికే ఉన్నాడు మిత్రమా. నువ్వు ఆయన్ని వెంబడించుకుంటూ వెళుతున్నప్పుడు నీకు కష్టమే రాని, నీకు బాధే రాని, నీకు ఇబ్బందే రాని, నీకు శోధనే రాని, దేవుడు అంటున్నాడు ఏ పరిస్థితుల్లోనూ కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఆయన, నిన్ను వదిలేసేవాడు కాదు ఆయన. ఒక తండ్రిగా ఒక తల్లిగా నీ బిడ్డల్ని పెంచడానికి నీ కష్టమైతే, నీ భర్తను మార్చుకోవడానికి నీ కష్టమైతే, నీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి నువ్వు కష్టమైతే, నేను అంటాను ఆయన వెంబడించడం మాత్రం మానద్దు, ఆయన వదిలిపెట్టి వెళ్ళొద్దు బిడ్డ. ఈ రోజు నీ కష్టం ఉండొచ్చు, నువ్వు అడుగులు ముందుకేస్తూ వెళ్ళే కొలది కూడా నీ అడుగులను దేవుడు స్థిరపరచగలిగిన వాడు ఆయన, నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు ఆయన, కార్యమును జరిగించగలిగిన వాడు. ఇంకా అంటాడు, ఇదిగో యవనస్తులు నీ కోసం చేదిన నీళ్ళని కూడా తాగు. యవనస్తులు నీళ్లు చేదుతారు. ఎక్కడి నుంచి చేదుతారయ్యా? లోతైన బావిలోంచి చేది నీ దగ్గరికి తీసుకుని వస్తారు. రిబ్కాతో మాట్లాడుతున్నాడు ఎలియాజరు, అమ్మా ఇవ్వగలుగుతావా, నాకు నీళ్ళు ఇస్తావా, ఒంటెలకు నీళ్ళు ఇవ్వగలుగుతావా అని చెప్పేసి అంటే ఆ రిబ్కమ్మ చెప్తున్న మాట తెలుసా? నీకే కాదయ్యా, నీ ఒంటెలకు కూడా నీళ్ళు ఇస్తాను. అలా నీళ్లు ఇవ్వగలిగిన వాళ్ళని దేవుడు తీసుకెళ్ళి ఆయన పక్కన కూర్చుండబెట్టుకుంటాడంట. ఇస్సాకు మన ప్రభు యేసుకు సాదృశ్యం అయితే, ఎలియాజరు పరిశుద్ధాత్మనికి సాదృశ్యం అయితే, అబ్రాహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యం అయితే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని అడుగుతున్నాడు, ఇతరుల దప్పిక తీర్చగలిగిన స్థాయి నీకుందా? ఇతరుల దప్పిక తీర్చగలిగిన స్థానం నీ దగ్గర ఉందా? అప్పుడు రిబ్కా చేస్తున్న పని తెలుసా? ఒక కడవనెత్తుకుని ఇతరుల దప్పిక తీర్చబడినట్లుగా, ఇతరుల బాధలు తీర్చబడినట్లుగా సంఘమునకు ఉండాల్సిన ప్రాముఖ్యమైన ఆలోచన ఇది, సంఘమునకు ఉండాల్సిన ప్రాముఖ్యమైన భారం ఇది, సంఘమునకు ఉండాల్సిన ప్రాముఖ్యమైన హృదయ ఆక్రందన ఇది. ఇతరుల దాహము తీర్చబడినట్లుగా, నా కుటుంబీకుల దాహము తీర్చబడినట్లుగా, నా కుటుంబాల అవసరతలు తీర్చబడినట్లుగా ఒక కడవనెత్తుకుని ఒక లోతైన ప్రార్థనలోనికి వెళ్ళి, ఒక లోతైన అభిషేకంలోనికి వెళ్ళి, ఒక లోతైన వాక్యంలోనికి వెళ్ళి, ఒక బరువైన నీటితో నేను పైకి రాగలిగితే, ఒక భారభరితమైన స్థానంలో పైకి రాగలిగితే, ఒక బరువైన నీటి కొండతో పైకి రాగలిగితే, నేను అంటాను లోతైన ప్రార్థన జీవితంలోనికి వెళ్ళి ప్రార్థన శక్తితో పైకి రాగలిగితే సంగమా, ప్రార్థన బలముతో పైకి రాగలిగితే సంగమా. ఆ రోజు ఆది అపోస్తలుల దినములో వాళ్ళు చేసింది అదే. 10 దినములు నిలకడగా ఉండి వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఒక లోతైన ప్రార్థనలోనికి వెళ్ళి పరిశుద్ధాత్మతో నింపబడాలన్న ఆలోచనతో ఒక లోతైన అభిషేకంలోనికి వెళ్ళి, పరిశుద్ధాత్మ దినం రానే వచ్చింది, పెంతెకొస్తు పండుగ దినం రానే వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఈ రోజు మనందరి మీదకి కూడా అదే స్థాయిలో ఆయన దిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. అదే స్థాయిలో దిగి రావడానికి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, నిలకడగా ఉండి కనిపెడుతున్నారు, నిలకడగా ఉండి ఆసక్తిగా ఉన్నారు. ఒక లోతైన ప్రార్థనలకు వెళ్ళి ఆ 120 మందికి ఉన్న ఆలోచన ఒకటే. ఈ రోజు ఇక్కడ ఉన్న అందరి ఆలోచన ఒకటే కలిగినప్పుడు ఏంటి వాళ్ళ ఆలోచన? ఆత్మ చేత నింపబడాలి, శక్తి చేత నింపబడాలి, బలము చేత నింపబడాలి. ఈ కూడికలలో, ఈ స్వార్థ కూడికలలో నేను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ బలమును పొందుకోవాలి. నీ దైవజనునికి ఉన్న దర్శనం అదే. ఆయన ప్రవచించేవాడని విన్నాను, ఆయన ప్రవచించగలిగిన వాడని విన్నాను, ఆయన శక్తి చేత నింపబడ్డాడని విన్నాను, ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడని నేను విన్నాను. ఆయనకు ఆలోచన తెలుసా? నా సంఘం అంతా కూడా అదే శక్తి చేత నింపబడాలి, నా బిడ్డలందరూ కూడా అదే అభిషేకం చేత నింపబడాలి, నా బిడ్డలందరూ కూడా అట్టి ఆత్మ చేత నింపబడాలి. ఈ రోజు నీ ఆక్రందన అదవ్వగలిగితే ఒక లోతైన ప్రార్థనలోనికి వెళ్ళి, నేను అంటాను ఆరాధన జరుగుతుండగా, మనం ప్రార్థనలో ఉంటుండగా, దేవుని ఆత్మ దిగి వచ్చుచుంటుండగా, దేవుని ఆత్మ బలపరుచుచుంటుండగా, నేను ఖచ్చితంగా చెప్తాను ప్రార్థన పూర్వకంగానే వచ్చాను. ఈ స్థలానంతటిని కూడా పరిశుద్ధాత్ముడు కమ్ముకున్నాడు, ఆయన తన ఆత్మ చేత నింపుచున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా బలపరుస్తున్నప్పుడు ఒక బలమైన అభిషేకంతో మనం బయటికి రాగలిగితే, ఒక బలమైన ఆత్మ చేత నింపబడి బయటికి రాగలిగితే, ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, ఏ కోరికతో ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, ఏ ఆలోచనతో ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు. ఇక్కడి నుంచి నింపబడి వెళ్ళేటప్పుడు మాత్రం ఆత్మ చేత నింపబడి వెళ్ళాలి. గడిగే సమబడతారు, ఆత్మ చేత నింపబడి వెళ్ళాలి, అభిషేకం చేత నింపబడి వెళ్ళాలి, పరిశుద్ధాత్మ బలము చేత నింపబడి వెళ్ళాలి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి వెళ్ళాలి. మనం చప్పళ్ళు కొడుతుండగానే ఆయన బల
బలమైన తన సన్నిధిని, తన బలమైన ఆత్మను కుమ్మరించుచున్నాడు కదా. ఇప్పుడు రిబ్కా చెప్తున్న మాటదే, ఒక లోతైన ప్రార్థనలోనికి బయటికి రాగలిగితే పని వారికి ఉన్న లక్షణం నీళ్లు చేతి తీసుకురాగలిగిన లక్షణం అంట. ఆ స్వభావం నాకు ఇవ్వయ్యా, ఆ స్వభావం నాకు ఇవ్వయ్యా. నా కుటుంబ అవసరతలు తీర్చుకోవడానికి ఎవరెవరి మీదో నేను ఆధారపడ్డం కాదయ్యా, ఒక లోతైన ప్రార్థనలోనికి నేను వెళ్తాను. నా కుటుంబీకులు తప్పిక తీర్చబడడానికి ఒక లోతైన ప్రార్థనలోనికి వెళ్తాను. అడుగుదాం అందరము కలిసి, మోకరిందాం, మనందరము కలిసి, ప్రతి ఒక్కరము కూడా మోకరిందాం. ఒక లోతైన ప్రార్థనలోనికి నేను వెళ్తాను, ఒక లోతైన అభిషేకంలోనికి నేను వెళ్తాను. ఒక లోతైన అభిషేకం నాకు కావాలి ప్రభా, ఒక బలమైన ఆత్మాభిషేకం నాకు కావాలి. మోకరిందాం, ప్రతి ఒక్కరము కలిసి మోకరిందాం, ప్రతి ఒక్కరము కూడా మోకరిందాం, అందరము కూడా మోకరిందాం. మౌనంగా ఉండొద్దు. మోకరించలేకపోతే లేచి నిలబడు, మోకరించలేకపోతే లేచి నిలబడు, మోకరించలేకపోతే లేచి నిలబడు, మోకరించలేకపోతే లేచి నిలబడు, మోకరించలేకపోతే లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరము కూడా మోకరిందాం, ప్రతి ఒక్కరము కూడా మోకరిందాం. ఒక బలమైన అభిషేకం నీ మీద కుమ్మరించబడగలిగినట్లుగా, ఒక బలమైన శక్తి నీ మీద కుమ్మరించబడగలిగినట్లుగా, ఒక బలమైన ఆత్మ నీ మీద కుమ్మరించబడగలిగినట్లుగా చెప్తావా? అయ్యా, లోతైన ప్రార్థన జీవితం నాకు ఇవ్వయ్యా, లోతైన అభిషేకం నాకు ఇవ్వండి ప్రభా, లోతైన శక్తి చేతనే నింపబడాలి ప్రభా. ఆనాడు పరిశుద్ధాత్మ శక్తి చేత నీ శిష్యులైన వారు నింపబడినట్లుగా, నీ శిష్యులైన వారు నింపబడినట్లుగా, నా ఇదిగో ఈ ప్రాంతమంతటిని కమ్ముకున్నావు కదా, ఈ ప్రాంతమంతటిని సంచరించుతున్నావు కదా, నింపండి ప్రభా. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి మీదకి ఆయన దిగిరాగా, ప్రతి ఒక్కరికి వాక్శక్తిని అనుగ్రహించగా, ప్రతి ఒక్కరు భాషలు మాట్లాడారని చూస్తున్నాం కదా, అట్టి భాషల చేత నింపండి ప్రభా, అట్టి భాషల చేత నింపండి ప్రభా. ఇదిగో యవనుల మీదకి నువ్వు దిగి వచ్చుచున్నావు, నాయన పురుషుల మీదకి దిగి వచ్చుచున్నావు, స్త్రీల మీదకి దిగి వచ్చుచున్నావు. గట్టిగా చప్పట్లు కొడుతున్నామని కనపడదాం, గట్టిగా చప్పట్లు కొడుతున్నామని కనపడదాం. ప్రతి ఒక్కరము కూడా, సభలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ, సభలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ, స్తోత్రములు పరిశుద్ధాత్మ దేవా. నింపండి 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 ప్రభా, నింపండి ప్రభా. నీ పక్కన ఉండగలిగిన సంఘముగా, బోయాసు పక్కన రూతున్నట్లుగా, క్రీస్తు పక్కన సంఘం ఉండగలిగిన సంఘముగా మీరు సిద్ధపరచండి అయ్యా. నింపండి ప్రభా, నింపండి ప్రభా, ప్రతి ఒక్కరిని నింపండి ప్రభా. నీ ఆత్మాభిషేకము చేత నింపండి, నీ ఆత్మ బలము చేత నింపండి ప్రభా. నీకే వందనాలు. నింపండి వాక్యమును హత్తుకొనగలిగిన అనుభవం చేత నింపండి ప్రభా. నిన్ను వెంబడించగలిగిన స్థాయిలో బిడ్డలుంచండి, ఒక లోతైన ప్రార్థన చేయగలిగిన స్థాయిలో బిడ్డలుంచండి. నింపండి నిలకడగలిగిన స్థితి, ఆది అపోస్తలుల వలె ప్రార్థనలో నిలకడ, వాక్యంలో నిలకడ, ఉపదేశంలో నిలకడ, పరిచర్యలో నిలకడ. నింపండి ప్రభా, నింపండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు మాత్రమే ఈ కార్యాలన్నీ మా జీవితంలో జరుగుతాయి కదా. నింపండి నీ ఆత్మాభిషేకం చేత నింపండి ప్రభా. నింపండి ప్రదా ప్రతి ఒక్కరిని. యవన బిడ్డలందరూ కూడా నింపబడదాం, యవన బిడ్డలందరూ కూడా, పురుషులేటి స్త్రీలేటి నింపుచున్నాడు ఆయన. ఈ ప్రాంతం అంతటి కూడా కమ్ముకున్నాడు ఆయన, ఈ ప్రాంతం అంతటి కూడా కమ్ముకున్నాడు. మౌనంగా ఉండదు బిడ్డ, మౌనంగా ఉండదు, సైలెంట్ అవ్వద్దు, వేరే ఆలోచనకి రానవద్దు. శక్తి చేత నింపబడి బయటికి వెళ్ళాలి, ఆత్మ చేత నింపబడే బయటికి వెళ్ళాలి, అభిషేకంతో నింపబడే బయటికి వెళ్ళాలి. నింపబడదాం నింపబడదాం, గడిగా 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 సభలు పెడదాం అని కనపడతాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. అలాగే కళ్ళు మూసుకుని రెండు చేతుల ఆకాశం వైపు చాపి, విత్తబడిన దేవుని వాక్యం మనందరూ హృదయాల్లో నీరు కట్టి ఫలించినట్లు, కను దైవజనుడు బలపరచున్నట్లు, విత్తబడిన ప్రతి మాట ఆయన మాట మన జీవితంలో నెమ్మదినిచ్చి అద్భుతమ కార్యాలు చేయగలిగినటువంటి నామం ఆయన వాక్యానికి మాత్రమే ఉంది. ఈ మాట చేతనైనా నిన్ను నేను వెంబడించి అద్భుతములు చేయగలిగిన నిన్నే నేను వెంబడిస్తాను. ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడవు, నా జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడవు నీవేనయ్యా అని ప్రభు సన్నిధిలో రెండు చేతుల ఆకాశం వైపు చాపి ప్రార్థనలేకి విద్దాం. కర్ణాటక ప్రాంతం నుంచి మన మధ్యకు వచ్చిన దైవజనులు డేవిడ్ గారు వచ్చి మనందరిని కూడా ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీపించవలసిందిగా కోరుతున్నారు. రెండు చేతుల పైకెత్తి నిన్నే నేను వెంబడిస్తాను. ఇలా అక్కడ సమయంలో ప్రభు నన్ను నేను సిద్ధపరచుకొని, మమ్మల్ని మేము సిద్ధపరచుకొని నిన్ను వెంబడిస్తాం ప్రభు అని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడైన మా తండ్రి, మీ నామముకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ దినమందు ఈ రీతిగా ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా నీ సేవకుల ద్వారా నీ వాక్యాన్ని వినటానికి వెద్దగాను కృప చూపించావు ప్రభువా. నీ మాట ప్రభువా జుంటె తేనె దారుల కంటేనూ మధురమైనది,
ఆ వాక్యమును అనుసరించగలిగిన కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకొనుచున్నాను. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు నీ వైపు చూచుచు ప్రభువా ప్రతి ఒక్కరూ మా జీవితాన్ని ముందుకు నడిపించుటకు సహాయము దయచేయండి. నీ శక్తి చేత నింపబడి ప్రభువా, నీ ఆత్మ బలము చేత నింపబడి మేమందరము కూడా ప్రభువానికి స్తోత్రమైన నీ సన్నిధిలో నీ రాజ్యము కొరకు ప్రయాసపడు వారిగా ఈ లోకములు నిలబెట్టుకు మా కృప చూపించమని వేడుకుంటున్నాను. నా దానికి స్తోత్రమైన ఇంతవరకు నీ కృప చేత ప్రభువా, నీ సహాయము చేత ప్రభువా, నీ మాటల చేత మమ్మల్ని దర్శించుకుంటూ వచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. నిలబడిన నీ సేవకులను మీరు ఆశీర్వదించండి, బలపరచండి. ఇంకా నీ ఆత్మశక్తి చేత బలముగా మీరు వాడుకోమని వేడుకుంటున్నాను. విన్న ప్రతి మాట కూడా ప్రభువా ప్రతి హృదయంలో ముద్రించబోటకు, ప్రతి మనసులో ముద్రించబోటకు సహాయము చేసే ప్రభువా ప్రతి ఒక్కరిని ఆత్మశక్తి చేత నింపబడి ప్రభువా నీ ప్రార్థన అనుభవంలో ఎదుగుతూ ప్రభువానికి స్తోత్రమైన నీ వాక్కును అనుసరించగలిగిన కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేసి నడిపించండి. ఇంతవరకు నీ సహాయం అనుగ్రహించారు, నీ కృప అనుగ్రహించారు. ఇక ముందు జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం అంతటిలో కూడా మీరు తోడుగా నడిపించి బలపరచండి. ఈ కూడికలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. పనిచేస్తున్న వారందరినీ మీరు దీవించండి. ప్రయాసపడుతున్న వారందరికీ మీరు తోడు ఉండండి. రావాల్సిన వారందరినీ మీ సంధి నడిపించమని వేడుకుంటున్నాను. నా దానికి స్తోత్రమైన ఇంతవరకు మీ సహాయముతో నడిపించేందుకు నీకే స్తోత్రాలు. ఇక ముందు కూడా మీరే మాతో ఉండి ప్రభువా ఈ కూడికను ప్రభువా ఇదిగో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు మాతో ఉన్నారు. ఇక ముందు కూడా మాతో ఉండి నడిపించి బలపరచమని యేసయ్య మీ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు నామము సంపూర్ణ జయం కలుగును గాక. అందరికీ ప్రభు స్తోత్రం.